ఓం నమ శివాయ్. విసిడి నెంబర్ 1022, అనంతపురం, ఆంధ్రప్రదేశ్. ఓం శాంతి. प्रातः क्लास चल रहा था. ప్రాతः క్లాస్ నడిచింది. 27 जून 1968. 27 జూన్ 1968. चौथे पेज के आदि में बात चल रही थी. 4వ పేజీ యొక్క ఆదిలో విషయం నడిచింది. कितने थोड़े पुरुषार्थ करते हैं ఎంత కొద్ది మంది పురుషార్థమని చేస్తారు, और फिर उनमें कितने थोड़े पास होते हैं. మరియు మళ్ళీ వారిలోని ఎంత కొద్ది మంది పాస్ అవుతారు. फुल पास ఫుల్ పాస్ सिर्फ 8 ही निकलते हैं. కేవలం 8 మంది వెలువడతారు. तो देखो कितनी मेहनत है. అయితే చూడండి ఎంత కష్టం ఉందో. अपने से पूछो, తమని అడగండి, हमारी बुद्धि की लाइन क्लियर है. మన బుద్ధి యొక్క లైన్ క్లియర్గా ఉందా? एक बाप के सिवाय ఒక్క తండ్రి తప్ప और कोई तो याद नहीं आता. ఇంకెవ్వరూ గుర్తురారు కదా. परंतु ये अवस्था होगी पिछाड़ी में. కానీ ఈ అవస్థ అంతిమంలోని వస్తుంది. क्यों? ఎందుకు? क्योंकि 63 जन्मों का हिसाब किताब ఎందుకంటే 63 జన్మల లెక్కాచారం जहाँ जहाँ जिन जिन आत्माओं से जोड़ा हुआ है, ఎక్కడెక్కడ ఏ ఏ ఆత్మలతో జోడించామో इस अंतिम जन्म में ఈ అంతిమ జన్మలోని वो आत्माएं संकल्पों की रील के रूप में ఆ ఆత్మలు సంకల్పాల రీల్ రూపంలోని हमसे हिसाब किताब लेने आती है. మనతో లెక్కాచారాలని తీసుకోవడం కోసం వస్తారు. इसलिए बोला ये अवस्था पिछाड़ी में होगी. అందువలనే అన్నారు ఈ అవస్థ అంతిమంలో వస్తుందని. क्योंकि अभी तो बहुत देह अभिमान में रहते हैं. ఎందుకంటే ఇప్పుడైతే చాలా దేహాభిమానంలోని ఉంటారు. आत्माभिमानी बनने में ही बहुत मेहनत है. ఆత్మాభిమానిగా అవ్వడంలోనే ఎక్కువగా కష్టం ఉంది. घड़ी घड़ी देहबान आ जाता है. గడియ గడియ దేహభానం వచ్చేస్తుంది. अभ्यास पड़ा हुआ है 63 जन्मों का. 63 జన్మల అభ్యాసం పడి ఉంది. ये अभिमान में आते रहे దేహాభిమానంలోకి వస్తూ వచ్చాము. और फिर अनेकों के साथ संबंध जुड़ते रहे. మళ్ళీ అనేకులతో సంబంధాలు జోడిస్తూ వచ్చాము. देह अभिमान के कारण ही लटकते దేహాభిమానం కారణంగానే వేలాడడం, चटकते रहते हैं. తప్పించుకోవడం చేస్తూ వచ్చాము. जो अच्छी अच्छी पक्की बच्चियां हैं ఎవరైతే మంచి మంచి పక్కా అమ్మాయిలు ఉన్నారో वो तो समझती हैं వారైతే అర్థం చేసుకుంటారు. कि हमको तो कोई हाथ भी न लगावे. మమ్మల్ని అయితే ఎవరు టచ్ కూడా చేయకూడదు. क्योंकि पतित ख्यालात वाला होगा ఎందుకంటే పతిత ఆలోచనలు కలిగిన వారు ఎవరైతే ఉంటారో तो उसी ख्याल से हाथ लगावेंगे. వారు అదే ఆలోచనతో టచ్ చేస్తారు.
तो समझती हैं అయితే అనుకుంటారు ऐसा कोई भी हमको कब टच भी न करे। అలాంటి వారు ఎప్పుడూ కూడా మమ్మల్ని టచ్ చేయకూడదు. जो हमारी आत्मा की बैटरी खाली हो जावे। ఏదైతే మా ఆత్మరూపి బ్యాటరీ ఖాళీ అయిపోయే విధంగా. अभी हम तो शिव बाबा के हैं ఇప్పుడైతే మేము శివ్ బాబా వారిమి और हम आत्मा हैं। మరియు మేము ఆత్మమి. हमारी मन बुद्धि रूपी आत्मा को कोई टच भी न कर सके। మా మనసు బుద్ధి రూపి ఆత్మనైతే ఎవరు టచ్ కూడా చేయకూడదు. कोई कोई ऐसे बहुत कड़े होते हैं కొంతమంది అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు, పక్కాగా ఉంటారు. तो समझना चाहिए అయితే అర్థం చేసుకోవాలి. ऐसों को అటువంటి వారికి शिव बाबा से बहुत स्नेह है। శివబాబాతో చాలా స్నేహం ఉంది. विकार के कारण ये अबलाएं कितनी मार खाती है। వికారాల కారణంగానే అబలలు ఎన్ని దెబ్బల్ని తింటారు. फिर कोई सूपनखा पूतना भी निकल पड़ती है। మరియు కొంతమంది శూర్పణఖ పూతన వారు కూడా వెలువడతారు. जिनकी अंदर से विकार भोगने की इच्छा होती है ఎవరి లోపలైతే వికారాలని భోగించేటటువంటి ఇష్టం అనేది చాలా ఉంటుందో, विकार की आस पूरी नहीं होती है तो लड़ाई लगवाई देती है। వికారాల యొక్క ఆశ పూర్తి అవ్వకపోయినట్లయితే కొట్లాటల్ని పెట్టించేస్తుంది, యుద్ధం చేయించేస్తుంది. सूपनखा ने क्या किया? శూర్పణఖ ఏం చేసింది? राम की रावण से రామునితోని రావణుడి యొక్క लड़ाई करवाएगी। యుద్ధం చేయించేసింది. पूतनाओं का तो धंधा ही है। పూతన యొక్క వ్యాపారమే అయ్యింది. जैसा नाम वैसा काम। ఎటువంటి పేరో అటువంటి పని. पूत पवित्र को कहा जाता है। పూత్ పవిత్రంని పూత్ అంటారు. जो पवित्र रहती ही नहीं ఎవరైతే పవిత్రంగా ఉండనే ఉండదో तो वो भी बड़ा तंग करती है। అయితే వారు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ये बाबा तो सब बातों का अनुभवी है ना। ఈ బాబా అయితే అన్ని విషయాల యొక్క అనుభవి అయ్యారు కదా. ये दुनिया है ही वैश्यालय। ఈ ప్రపంచం వేశ్యాలయమే అయ్యింది. अभी बाप तुम बच्चों को शिवालय में ले जाते हैं। ఇప్పుడు తండ్రి మిమ్మల్ని శివాలయంలోకి తీసుకొని వెళ్తారు. परंतु कब ले जावेंगे? కానీ ఎప్పుడు తీసుకొని వెళ్తారు? तभी ले जावेंगे ఎప్పుడు తీసుకొని వెళ్తారంటే जब इस वैश्यालय से तुम्हारा दिल टूट जावे। ఎప్పుడైతే ఈ వేశ్యాలయంతో మీ యొక్క మనసు తొలగిపోతుందో, वैराग आ जावे। వైరాగ్యం వచ్చేస్తుందో, ये तो जरा भी ख्यालात नहीं आना चाहिए। ఇవైతే కొద్దిగా కూడా ఆలోచనలు ఇటువంటివి రాకూడదు. गंदे ख्यालात ही नीचे गिराते हैं। చెడు ఆలోచనలే కిందకి పడివేస్తాయి.
तभी तुम ऊंच पद पा सकते हो। అప్పుడే మీరు ఉన్నతమైన పదవిని పొందగలరు. रामानुसार డ్రామా అనుసారంగా जिन्होंने कल्प पहले ऊंच पद पाया है, ఎవరైతే కల్పం ముందు ఉన్నతమైన పదవిని పొందారో उनका पुरुषार्थ भी ऐसा देखने में आता है। వారి యొక్క పురుషార్థం కూడా ఆ విధంగా చూడడానికి కనిపిస్తుంది. बाप बैठ समझाते हैं తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. कि हमने ये रथ कैसा लिया है। ఏమనంటే మేము ఈ రథాన్ని ఎలా తీసుకున్నాం. इस बात पर पहले तो निश्चय चाहिए। ఈ విషయంలో అయితే మొదట నిశ్చయం నమ్మకం అనేది ఉండాలి. निश्चय हो నిశ్చయం ఉన్నట్లయితే तो निश्चय करने वालों की चलन बड़ी अच्छी चले। నిశ్చయం చేసిన వారి యొక్క చలనం అనేది చాలా మంచిగా ఉండాలి. बहुतों को इस बात का निश्चय ही नहीं होता है। చాలా మందికి ఈ విషయం యొక్క నిశ్చయమే ఉండదు, నమ్మకమే ఉండదు. फिर टूट पड़ते हैं। అప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. और टूटते भी ऐसे हैं మరియు వదిలి కూడా ఎలా వెళ్ళిపోతారంటే जैसे कि बेताले हो जाते हैं। ఎలాగూ అంటే బేతాళే అయిపోతారు. ఎలాగూ అంటే కనిపించుకుంటా వెళ్ళిపోతారు. बहुत ऐसे भी हैं చాలా మంది ఇటువంటి వారు కూడా ఉన్నారు. जो यहाँ बैठे बैठे भी बुद्धि कहीं और जाती रहती है। ఏదైతే ఇక్కడ కూర్చొని కూర్చొని కూడా బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. क्योंकि पक्का निश्चय नहीं है। ఎందుకంటే పక్కాగా నమ్మకం అనేది లేదు. अगर निश्चय बुद्धि हो जाए ఒకవేళ నిశ్చయ బుద్ధిగా అయిపోయినట్లయితే तो बड़े ही अटेंशन से सुनेंगे। అప్పుడు చాలా అటెన్షన్తోని వింటారు. निश्चय बुद्धि बने बगैर कोई पढ़ाई पढ़ नहीं सकता। నిశ్చయ బుద్ధి అవ్వకుండా చదువుని ఎవరూ చదవలేరు. शिव बाबा में निश्चय हो శివబాబా మీద నిశ్చయం ఉన్నట్లయితే तब बाबा की बोली हुई बातें दिल से लगे। అప్పుడు బాబా చెప్పిన విషయాలు హృదయానికి అంటుకుంటాయి. इसमें निश्चय हो। ఎవరి మీద నిశ్చయం అనేది ఉండాలి? शिव माने ज्योति बिंदु। శివ్ అంటే జ్యోతిర్బిందువు. मेरी बिंदी का ही नाम शिव है। నా బిందువు యొక్క పేరే శివుడయ్యింది. और बाबा साकार को कहा जाता है। మరియు బాబా సాకారుణ్ణి బాబా అని అంటారు. साकार और निराकार का मेल शिव बाबा कहा जाता है। సాకారుడు మరియు నిరాకారుని యొక్క మిలనాన్ని బాబా శివ్ బాబా అని అంటారు. तो उसमें निश्चय हो। అయితే వారి మీద నిశ్చయం అనేది ఉండాలి. परंतु निश्चय కానీ నిశ్చయం नंबरवार पुरुषार्थ अनुसार है। నెంబర్ వారుగా పురుషార్థానుసారంగా ఉంది. तो कोई कोई बच्चों का तो बहुत लव है। మరియు కొంతమంది పిల్లలకైతే చాలా లవ్ ఉంది. सोचते हैं हम यहाँ ही रह जाए। ఆలోచిస్తారు మేము ఇక్కడే ఉండిపోవాలి. जब इतने सभी यहाँ रहते हैं ఎప్పుడైతే ఇంతమంది ఇక్కడ ఉంటున్నారో परंतु हम भी क्यों नहीं रहे। కానీ మేము కూడా ఎందుకని ఉండకూడదు. परंतु बाबा कहते हैं नहीं। కానీ బాబా అంటారు కాదు.
जो यहाँ रहते हैं ఎవరైతే ఇక్కడ ఉంటారో उनके साथ तुम रीस क्यों करते हो? వారితో పాటు మీరు ఈర్ష్య ఎందుకు చేస్తారు? जो यहाँ रहते हैं ఎవరైతే ఇక్కడ ఉంటారో उनका हिसाब किताब ऐसा है। వారి యొక్క లెక్కాచారం అటువంటిది. जो लौकिक बंधनों से ఏదైతే లౌకిక బంధనాల నుండి निवृत्त हो गए, నివృత్తమైపోయారు. कोई तो सहज सहज निवृत्त हो जाते हैं, కొంతమంది సహజంగా నివృత్తమైపోతారు. कोई फिर आने के बाद भी बाहर की दुनिया में बुद्धि लटकी रहती है। కొంతమంది వచ్చిన తర్వాత కూడా బయట ప్రపంచంలో బుద్ధి వేలాడుతూ ఉంటుంది. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, सबको यहाँ नहीं रहना, అందరికీ ఇక్కడ ఉండకూడదు. अनेक प्रकार के ऐसे ऐसे आते हैं। అనేక ప్రకారాల వారు ఇటువంటి వారు వస్తూ ఉంటారు. कोई तो ऐसे भी समझते हैं కొంతమంది అలాగా కూడా అనుకుంటారు. देखें यहाँ किसकी किसकी खातिरी होती है। చూద్దాం ఇక్కడ ఎవరెవరి యొక్క ఆదరణ అనేది అవుతూ ఉంటుందో. किसको आम मिलता है, किसको नहीं मिलता है। కొంతమందికి మామిడి పండు లభిస్తుంది, కొంతమందికి లభించదు. किसको अच्छा भोजन मिलता है, किसको नहीं मिलता है। కొంతమందికి ఎవరికి మంచి భోజనం లభిస్తుంది, ఎవరికి మంచి భోజనం లభించదు. सोचना चाहिए। ఆలోచించాలి. भगवान की तो सबके प्रति संभावना होगी, భగవంతునికైతే అందరి ఎడల సమానమైన భావం ఉంటుంది. परंतु फिर కానీ మళ్ళీ संशय आ जाता है। సంశయం వచ్చేస్తుంది. ऐसा भगवान तो नहीं हो सकता। అటువంటి భగవంతుడైతే ఉండరు. ऐसे बहुत हैं అటువంటి వారు చాలా మంది ఉన్నారు. जो संशय बुद्धि होकर के चले जाते। ఎవరైతే సంశయ బుద్ధిగా అయ్యి వెళ్ళిపోతారు. फिर ऐसे भी हैं మళ్ళీ ఇటువంటి వారు కూడా ఉన్నారు. 2-3 वर्ष में 2-3 సంవత్సరాల్లో फिर आ जाते हैं, మళ్ళీ వచ్చేస్తారు. फिर पुरुषार्थ करने लग पड़ते हैं। మళ్ళీ పురుషార్థం చేయటం మొదలు పెడుతూ ఉంటారు. फिर वह पुरानी बातें भूल जाते हैं। మళ్ళీ ఆ పాత విషయాలని మర్చిపోతారు. बाप तो जानते हैं తండ్రికి తెలుసు जिनकी तकदीर में होगा ఎవరి అదృష్టంలో ఉంటుందో वो तो अवश्य ही आवेंगे। వారైతే తప్పకుండా వస్తారు. तब कहते हैं बनी बनाई बन रही, अब कछु बननी ना है। అప్పుడు అంటారు, తయారు చేయబడింది ఇప్పుడు తయారవుతూ ఉంది, తయారు చేయవలసిన ఇంక అవసరం అనేది ఏమీ లేదు. 63 जन्मों में जिन्होंने अच्छे अच्छे कर्म किए हैं 63 జన్మల్లో ఎవరైతే మంచి మంచి కర్మల్ని చేశారో वो तो जरूर आवेंगे। వారైతే తప్పకుండా వస్తారు. बाकी अवस्थाएं तो नीचे ऊपर होती ही रहती हैं। మిగతా అవస్థలైతే కింద పైన అవుతూ ఉంటాయి. इसमें कोई नई बात नहीं है। ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. कल पहले भी ऐसे हुआ होगा కల్పం ముందు కూడా అదే విధంగా అయి ఉండొచ్చు. और फिर भी ऐसे ही होगा। మరియు మళ్ళీ అదే విధంగా అవుతుంది. बाप ने समझाया है
తండ్రి అర్థం చేయించారు. मैंने इनके बहुत जन्मों के अंत में నేను వీరి యొక్క చాలా జన్మల అంతంలోని और अंत के भी जन्म के अंत में प्रवेश किया है। మరియు అంతం యొక్క జన్మలోని కూడా అంతంలోని నేను ప్రవేశించాను. इसकी बात बताइए। ఎవరి విషయాన్ని చెప్పారు? मैंने इनके, నేను వీరి యొక్క, इसके नहीं बोला। ఇతని యొక్క అని అనలేదు. एक दादा लेकर आज ब्रह्मा की बात नहीं बोली। ఒక్క దాదా లేఖరాజు బ్రహ్మ యొక్క విషయాన్ని చెప్పలేదు. इनके माने दो आत्माएं हैं। వీరి యొక్క అంటే ఇద్దరు ఆత్మలయ్యారు. बहुत जन्मों के अंत में, చాలా జన్మల యొక్క అంతంలోని. बहुत जन्म कितने होते हैं? చాలా జన్మలు ఎన్నై ఉంటాయి? बहुत में बहुत, ఎక్కువలో ఎక్కువ 84। 84. 84 जन्मों के 84 జన్మల యొక్క अंत में, అంతంలోని और अंत के भी अंत में प्रवेश किया। మరియు అంతం కంటే కూడా అంతంలోని ప్రవేశించాను. 84 जन्म लेने के बाद 84 జన్మల్ని తీసుకున్న తరువాత 60 वर्ष में वानप्रस्थी अवस्था होती है। 60 సంవత్సరాలలో వానప్రస్థ అవస్థ అనేది వస్తుంది. तो कहेंगे अंत में प्रवेश किया। అప్పుడు అంటారు అంతంలో ప్రవేశించారని. 84 जन्मों के अंत में, 84 జన్మల యొక్క అంతంలోని, फिर अंत के भी अंत में, మళ్ళీ అంతం కంటే కూడా అంతంలోని, माना అనగా ब्रह्मा की 100 साल आयु आई हुई है। బ్రహ్మ యొక్క ఆయువు 100 సంవత్సరాలు అని గాయనం చేయబడి ఉంది. जिसमें प्रवेश करते हैं उसका नाम, ఎవరిలోనైతే ప్రవేశితం చేస్తారో వారి యొక్క పేరు ब्रह्मा रखते हैं। బ్రహ్మ అని పెడతారు. तो जब 100 साल पूरे होते हैं, అయితే ఎప్పుడైతే 100 సంవత్సరాలు పూర్తిగా అవుతాయో फिर प्रवेश करता हूँ। మళ్ళీ అప్పుడు ప్రవేశిస్తాను. जबकि तमो प्रधान है। ఎప్పుడైతే తమో ప్రధానము, परंतु ये अपने को भगवान तो नहीं कहते हैं। కానీ వీరు స్వయాన్నైతే భగవంతుడు అని అనిపించుకోరు, तमो प्रधान है। అనరు. తమో ప్రధానమైనట్లయితే तो कोई भगवान कैसे मानेगा? అప్పుడు ఎవరైనా భగవంతుడు అని ఎలా ఒప్పుకుంటారు? तो समझाते हैं, అయితే అర్థం చేయిస్తారు. इनमें भी पढ़ाने वाला बाप है। వీరిలోని కూడా చదివించేటటువంటి వారు తండ్రి అయ్యారు. इसलिए इसको ईश्वरीय पढ़ाई कहा जाता है। అందువలనే దీనిని ఈశ్వరీయ చదువు అని అంటారు. ये पढ़ाने वाले नहीं हैं। వీరు చదివించేటటువంటి వారు కాదు. रामकृष्ण की आत्माएं पढ़ाने वाली नहीं हैं। రామకృష్ణుల యొక్క ఆత్మలు చదివించేటటువంటి వారు కాదు. इन्होंने तो 63 जन्म लिए। వీరైతే 63 జన్మల్ని తీసుకున్నారు. 63 जन्मों में 63 జన్మల్లోని इन्होंने श्रेष्ठ से श्रेष्ठ शासन किया है। వీరు శ్రేష్టాతి శ్రేష్టమైన శాసనాన్ని చేశారు. ऐसे तो कोई नहीं कहेगा। చేశారు అని అయితే ఎవ్వరూ చెప్పలేరు. क्योंकि शास्त्रों में तो लिखा हुआ है ఎందుకంటే శాస్త్రాలలో అయితే వ్రాయబడి ఉంది कि श्रेष्ठ से श्रेष्ठ शासन तो नारायण का हुआ। శ్రేష్టాతి శ్రేష్టమైన శాసనం అయితే నారాయణుడిది అయ్యింది.
नर जो नारायण बनता है నరుడు ఎవరైతే నారాయణుడిగా అవుతారో वो बनता ही तब है जब उसमें बाप प्रवेश करते हैं। వారు ఎప్పుడు తయారవుతారు అంటే ఎప్పుడైతే వారిలోని తండ్రి ప్రవేశిస్తారు. तो जो ईश्वर की पढ़ाई पढ़ते हैं वो देवता बनते हैं। అయితే ఎవరైతే ఈశ్వరుని యొక్క చదువుని చదువుతారో వారే దేవతగా తయారవుతారు. ईश्वर ही श्रेष्ठते से शासन करने वाला है। ఈశ్వరుడే శ్రేష్టాతి శ్రేష్టమైన శాసనాన్ని చేసేటటువంటి వారయ్యారు. वो कोई प्रकार का दंड विधान नहीं करता है। వారు ఏ ప్రకారమైన దండ విధానాన్ని చెయ్యరు. बड़े प्यार से आकर के समझाते हैं। చాలా ప్రేమతో వచ్చి అర్థం చేయిస్తారు. जो नहीं समझते हैं ఎవరైతే అర్థం చేసుకోరో वो तो बाकी ऐसे हैं जैसे जट। వారు ఎలాంటి వారు అంటే జట్ అయ్యారు. देवताओं के आगे जाकर के उनकी महिमा करते रहते हैं। కఠోరమైన వారయ్యారు. దేవతలు ఎదురుగా వెళ్ళి వారి యొక్క మహిమని చేస్తారు. आप सर्वगुण संपन्न हो, మీరు సర్వగుణ సంపన్నులు, 16 कला संपूर्ण हो, मैं 16 కళల సంపూర్ణులు, भिखारी हूँ, మేము వికారీలమి, पापी हूँ, चरिया करिया हूँ। పాపీమి, పిచ్చివారిమి. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, तुम जो भी हो, మీరు ఏదైనా కూడా, परंतु अभी तो मैं तुमको इन लक्ष्मी नारायण जैसा बनाता हूँ। కానీ నేనైతే ఇప్పుడు మిమ్మల్ని లక్ష్మీనారాయణుల వలె తయారు చేస్తాను. तो मेरी श्रीमत पर चलो। అయితే నా శ్రీమతం మీద నడవండి. ये तो जानते हैं ఇదైతే తెలుసు. कि कल पहले जैसी राजधानी स्थापन हुई है, కల్పం ముందు ఏ విధంగానూ అయితే రాజధాని స్థాపన అయ్యిందో वैसी ही नंबरवार राजधानी स्थापन होगी। అలాగే నెంబర్ వారుగా రాజధాని స్థాపన అవుతుంది. राजधानी में तो सब प्रकार के चाहिए। రాజధానిలో అయితే అన్ని ప్రకారాలు వారు కావాలి. राजा भी चाहिए, रानी भी चाहिए, రాజు కూడా కావాలి, రాణి కూడా కావాలి, ऊंचे ऊंचे पदाधिकारी भी चाहिए, ఉన్నతోన్నతమైన పదాధికారులు కూడా కావాలి. जिन्हें राज्य अधिकारी कहा जाता है। ఎవరినైతే రాజ్యాధికారులని అంటారో, भले राजा तो नहीं होते हैं, భలే రాజా అయితే అవ్వరు, परंतु अकेला राजा राजा ही चलाता है क्या? కానీ ఒంటరిగా రాజు రాజ్యాన్ని చేస్తారా ఏంటి? सहयोग में राज्याधिकारी भी तो होते हैं ना। సహయోగంలోని రాజ్యాధికారులు కూడా ఉంటారు కదా. फिर प्रजा में भी नंबरवार होते हैं। మళ్ళీ ప్రజల్లో కూడా నెంబర్ వారుగా ఉంటారు. कोई फर्स्ट क्लास प्रजा, कोई सेकंड क्लास प्रजा, कोई थर्ड फोर्थ क्लास। కొంతమంది ఫస్ట్ క్లాస్ ప్రజలు, కొంతమంది సెకండ్ క్లాస్ ప్రజలు, కొంతమంది థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ప్రజలు. तो जैसी पहले राजधानी हुई है स्थापन, అయితే ఎలా అయితే మొదట రాజధాని స్థాపన అయ్యిందో कल्प पहले, కల్పం ముందు వలె वैसी ही राजधानी स्थापन होगी। అలాంటి రాజధాని స్థాపన అవుతుంది. तुम भी यहाँ पुरुषार्थी हो మీరు కూడా ఇక్కడ పురుషార్థులయ్యారు, और यह भी पुरुषार्थी है। మరియు ఇతను కూడా పురుషార్థి. ये ब्रह्मा तो कहते हैं ఈ బ్రహ్మ అయితే అంటారు क्या? ఏంటి? तुम में మీలో और इस ब्रह्मा में क्या अंतर है? మరియు ఈ బ్రహ్మలో తేడా ఏంటి? ये ब्रह्मा तो कहते हैं, ఈ బ్రహ్మ అయితే అంటారు,
मेरे में कोई ताकत है ही नहीं। నాలో అయితే ఏది శక్తి లేనే లేదు. मेरे से भी जास्ती ताकत तो इन बच्चों में है। నాకంటే కూడా ఎక్కువ శక్తి అయితే ఈ పిల్లల్లోని ఉంది. कैसे? ఎలా? ब्रह्मा से भी जास्ती ताकत बच्चों में है, ऐसे कैसे कहते हैं? బ్రహ్మ కంటే కూడా ఎక్కువ శక్తి పిల్లల్లో ఉంది అని ఎలా అనగలుగుతారు? क्या प्रूफ ప్రూఫ్ ఏంటి? है? क्योंकि ब्रह्मा तो पहले ही शरीर ఎందుకంటే బ్రహ్మ అయితే శరీరాన్ని छोड़ देते हैं। మొదటే విడిచిపెట్టేస్తారు. स्थापना का भी काम पूरा नहीं हुआ, స్థాపనా కార్యం కూడా పూర్తిగా అవ్వలేదు, पालना का भी नहीं हुआ, పాలనది కూడా అవ్వలేదు, और మరియు विनाश का भी काम पूरा नहीं हुआ। వినాశనం కూడా పూర్తిగా అవ్వలేదు పని. फिर पूरा कौन करते हैं? మళ్ళీ పూర్తిగా ఎవరు చేస్తారు? है? जरूर तुम बच्चों में से ही कोई है తప్పకుండా పిల్లలైన మీలోనే ఎవరో ఉన్నారు जो स्थापना और पालना और विनाश का कार्य ఏదైతే స్థాపన, పాలన, వినాశన కార్యాన్ని पूरा करते हैं। పూర్తిగా చేస్తారు. तो तुम सभी बच्चों को ज्ञान दिया है, అయితే పిల్లలైన మీకందరికీ జ్ఞానాన్ని ఇచ్చారు. और इन बच्चों ने ही दिए। మరియు ఈ పిల్లలే ఇచ్చారు. फिर उनको जिसने दिया మరియు వారికి ఎవరైతే ఇచ్చారో उनसे सभी मिलने आते हो। వారిని అందరూ కలవడం కోసం వస్తారు. मैं तो कोई से मिलता भी नहीं, నేనైతే ఎవరిని కలవను. क्योंकि इतने सभी बच्चों को तो तुमने ही लाया है ना। ఎందుకంటే ఇంతమంది పిల్లలందరినీ అయితే మీరే తీసుకొని వచ్చారు కదా. जो सच्चे मददगार हैं ఎవరైతే సత్యమైన సహయోగిలు ఉన్నారో वो ही ऊंच पद पावेंगे। వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. तो बता देते हैं అయితే చెప్పేస్తారు. कि सदगुरु कोई मनुष्य को नहीं कहा जाता है, ఏమనంటే సద్గురువు అని మనుషుణ్ణెవరిని అనరు. गुरु గురువు और सदगुरु। మరియు సద్గురువు. गुरु तो मनुष्य हो सकते हैं, మనుష్యులు గురువుగా అయితే అవ్వగలుగుతారు, लेकिन కానీ सदगुरु सिर्फ సద్గురువు కేవలం एक ही होता है, और वो भी कोई मनुष्य नहीं हो सकता। ఒక్కరే ఉంటారు, వారు కూడా మనుష్యుడు అవ్వరు. मनु की औलाद को मनुष्य कहा जाता है, మను యొక్క సంతానాన్ని మనుష్యుడు అని అంటారు. माना అనగా मनुष्य अगर सदगुरु हो ఒకవేళ మనుష్యులు సద్గురువు అయినట్లయితే फिर उसका तो मन चलायमान बना रहेगा। అప్పుడు వారి యొక్క మనసు అయితే చలాయమానం అవుతూ ఉంటుంది. फिर उसको कौन मानेगा? అప్పుడు అతనిని ఎవరు ఒప్పుకుంటారు? अभी तुम जानते हो, तुमको तो सदगुरु पढ़ाते हैं, ఇప్పుడు మీకు అయితే తెలుసు, మిమ్మల్ని అయితే సద్గురు చదివిస్తారు. और वो सदगुरु निराकार है। మరియు ఆ సద్గురువు నిరాకారుడయ్యారు. जो तुमको पढ़ाते हैं ఎవరైతే మిమ్మల్ని చదివిస్తారో उनका अंतिम रूप क्या है? వారి యొక్క అంతిమ రూపం ఏమయ్యింది? सदगुरु निराकार। సద్గురువు నిరాకారుడు. वो ही निराकारी है, निर्विकारी है, निरहंकारी है। వారే నిరాకారి అయ్యారు, నిర్వికారి అయ్యారు, నిరహంకారి అయ్యారు. तो यह नहीं पढ़ाते हैं। అయితే ఇతను చదివించరు.
न पढ़ाते हैं, చదివించరు కూడా, न अपन को गुरु कहते हैं। మరియు స్వయాన్ని గురువు అని కూడా అనిపించుకోరు. जो अपन को सदगुरु कहलाते हैं, ఎవరైతే స్వయాన్ని సద్గురువు అని అనిపించుకుంటారో वो तो महान भ्रष्टाचारी हैं। అంటారో వారు మహాన్ భ్రష్టాచారి అయ్యారు. कह देते हैं कुत्ते बिल्ले सब में ईश्वर है। అనేస్తారు కుక్క పిల్లి అందరిలోని ఈశ్వరుడు ఉన్నారని. अगर सब में ईश्वर है ఒకవేళ అందరిలోని ఈశ్వరుడు ఉన్నట్లయితే तो सबको श्री श्री क्यों नहीं कहते? అప్పుడు అందరినీ శ్రీ శ్రీ అని ఎందుకని అనేయరు? कह देते हैं ठिक्कर भित्तर सब में परमात्मा है। అనేస్తారు టిక్కర్ బిత్తర్ అందరిలోని భగవంతుడు ఉన్నారని, రాళ్ళల్లో రప్పల్లో అందరిలోని భగవంతుడు ఉన్నారు అని. तो पूछना चाहिए, అయితే అడగాలి, अच्छा तुम कुत्ते बिल्ले ठिक्कर भित्तर को याद करते हो क्या? మంచిది, మీరు కుక్క పిల్లి రాళ్ళు రప్పల్ని స్మృతి చేస్తారా ఏంటి? अब बात तो ऐसी ही है। ఇప్పుడు విషయం అయితే అలాంటిదే అయ్యింది. जड़त्व को याद करते रहते हैं, జడత్వాన్ని స్మృతి చేస్తూ ఉంటారు. चैतन्य तो उनमें होता ही नहीं। చైతన్యం అయితే వారిలోని ఉండనే ఉండదు. कितनी मूर्खता है। ఎంత మూర్ఖత అయ్యింది. तब बाप कहते हैं ये बड़े से बड़े असुर हैं। అప్పుడు తండ్రి అంటారు వీరు అతిపెద్ద అసురుడయ్యారు. और ऐसे असुरों पर फिर असुर लोग ही फिदा होते हैं। మళ్ళీ అటువంటి అసురుల మీద అసురులే ఫిదా అవుతారు. फिदा होते हैं ఫిదా అవుతారు, तो फिर उनकी सत्या ही नाश हो जाती। అప్పుడు మళ్ళీ వారి యొక్క సత్యానాశనమే అయిపోతుంది. अभी बाप तुमको बताते हैं ఇప్పుడు తండ్రి మీకు చెబుతారు कि माँ में कब याद करो। ఏమనంటే నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. अगर ऐसा ही करेंगे तो तुम्हारे सब पाप भस्म हो जाएंगे। ఒకవేళ అలాగే చేసినట్లయితే మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. और इसको सहज याद कहा जाता है। మరియు దీనిని సహజ స్మృతి అని అంటారు. इसको దేనిని? है? सहज याद कब? సహజమైన స్మృతి ఎప్పుడయ్యింది? अगर एक को याद करेंगे ఒకవేళ ఒక్కరిని స్మృతి చేసినట్లయితే तो सहज याद हो जाएगी। అప్పుడు సహజమైన స్మృతి అయిపోతుంది. और व्यभिचारी याद करेंगे ఒకవేళ వ్యభిచారి స్మృతిని చేసినట్లయితే अनेकों को याद करेंगे तो याद भी कैसी हो जाएगी? అనేకులని స్మృతి చేసినట్లయితే స్మృతి కూడా ఏ విధంగా అయిపోతుంది? है? कठिन हो जाएगी। కఠినమైపోతుంది. महर्षि कहते हैं शराब पियो प्याज खाओ। మహర్షి అంటారు సారా త్రాగండి, ఉల్లిపాయని తినండి, कुछ भी करो। ఏదైనా చెయ్యండి. अब बताओ ఇప్పుడు చెప్పండి, ऐसे खान पान वाले लोग ఆ విధంగా తిని త్రాగేటటువంటి వారు इस ईश्वरीय ज्ञान में चल कैसे सकेंगे? ఈ ఈశ్వరీయ జ్ఞానంలోని ఎలా నడవగలుగుతారు? ऐसे ऐसे फिर अंत में सभी फेल हो जाएंगे। అటువంటి వారు అంతంలోని ఫెయిల్ అయిపోతారు. कौन? ఎవరు? जो औरों के संग दोष में आते रहते हैं ఎవరైతే వేరే వారి యొక్క సాంగత్యపు దోషంలోకి వస్తూ ఉంటారో और మరియు अन्न दोष में आते रहते అన్న దోషంలోకి వస్తూ ఉంటారు. हैं।
उनका क्या हाल बताया? వారి యొక్క పరిస్థితిని ఏం చెప్పారు? सभी फेल हो जाएंगे। అందరూ ఫెయిల్ అయిపోతారు. तुम तो हो ब्रह्मा कुमार कुमारी। మీరైతే బ్రహ్మ కుమార్ కుమారీలు అయ్యారు. और कुमार कुमारियां तो वही कहे जाते हैं మరియు కుమార్ కుమారీలు అని ఎవరు అనబడతారంటే जो पवित्र होते हैं। ఎవరైతే పవిత్రంగా ఉంటారో. कुमारी जीवन पवित्र होता है ना। కుమారి జీవితం పవిత్రంగా ఉంటుంది కదా. पवित्रता में ही अच्छी पढ़ाई होती है। పవిత్రతలోనే చదువు మంచిగా నడుస్తుంది. जो अपवित्र होते रहते हैं ఎవరైతే అపవిత్రంగా అవుతూ ఉంటారో उनको पवित्रता का ख्याल भी नहीं आता। వారికి పవిత్రత యొక్క ఆలోచన కూడా రాదు. तो तुम बच्चों की दृष्टि कहीं भी नहीं जानी चाहिए। అయితే పిల్లలైన మీ దృష్టి ఎక్కడికి వెళ్ళకూడదు. बाप कहते मीठे मीठे बच्चों తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, तुम पत्थर बुद्धि इंसॉल्वेंट बन पड़े हो। మీరు రాతి బుద్ధిగా ఇన్సాల్వెంట్గా అయిపోయారు. अभी फिर से सॉल्वेंट बनो। ఇప్పుడు మళ్ళీ సాల్వెంట్గా అవ్వాలి. तुम यहाँ आए हो विश्व का मालिक बनने के लिए। మీరు విశ్వానికి యజమానులుగా అవ్వడం కోసమే ఇక్కడికి వచ్చారు. और वो विश्व का मालिक तुमको अभी फिर बनना है। మళ్ళీ ఆ విశ్వానికి యజమానులుగా మీకిప్పుడు అవ్వాలి. ये पक्का निश्चय चाहिए। ఇది ఈ నమ్మకం అనేది పక్కాగా కావాలి. अच्छा మంచిది. बच्चों को गुड मॉर्निंग और नमस्कार। పిల్లలకి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. अगला रात्रि क्लास है తరువాత రాత్రి క్లాస్ అయ్యింది. 27 जून 1968। 27 జూన్ 1968. आबू की प्रदर्शनी पूरी हुई। ఆబు యొక్క ప్రదర్శని పూర్తిగా అయ్యింది. अब प्रदर्शनी नहीं होनी है क्या? ఇప్పుడు ప్రదర్శని అనేది ఇంకా జరగదా ఏంటి? प्रदर्शनी भी दो तरह की होती है। ప్రదర్శని కూడా రెండు ప్రకారాలదై ఉంటుంది. एक होती है ఒకటి ఉంటుంది जड़ चित्रों की प्रदर्शनी జడ చిత్రాల యొక్క ప్రదర్శని. और एक होती है రెండోది అవుతుంది चैतन्य चित्रों की प्रदर्शनी। చైతన్య చిత్రాల యొక్క ప్రదర్శని. तो कौन सी प्रदर्शनी पूरी हुई? అయితే ఏ ప్రదర్శని పూర్తిగా అయ్యింది? अब जड़ चित्रों की प्रदर्शनी तो बहुत हो गई। ఇప్పుడు జడ చిత్రాల ప్రదర్శని అయితే చాలా అయ్యాయి. अभी वो पूरी होती है। ఇప్పుడు అది పూర్తిగా అవుతుంది. बच्चों ने बहुत दिल व जान सिक व प्रेम से सेवा की है। పిల్లలు చాలా మనసుతో ప్రేమతో చాలా సిక్తో సేవని చేశారు. पतित दुनिया को पावन बनाने में పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయడంలోని तुम मेहनत करते हो। మీరు కష్టాన్ని చేస్తారు. क्या ఏంటి? ज्यादा मेहनत किसमें है? ఎక్కువ కష్టం దేనిలోని? जड़ चित्रों की प्रदर्शनी करने में मेहनत है జడ చిత్రాల యొక్క ప్రదర్శని చేయడంలోని కష్టం అనేది ఎక్కువగా ఉంటుందా, या चैतन्य चित्र बना करके प्रदर्शन करने में मेहनत है? లేక చైతన్య చిత్రాలని తయారు చేసి ప్రదర్శని చేయడంలో కష్టం అనేది ఎక్కువగా ఉంటుందా? చైతన్య చిత్రాలని అని స్టూడెంట్స్ అన్నారు. तो तुम बच्चों को అయితే పిల్లలైన మీకు पतित दुनिया को पावन बनाने में పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయడంలోని मेहनत लगती है। కష్టం ఎక్కువగా అనిపిస్తుంది.
उस मेहनत में पवित्रता है फर्स्ट। ఆ కష్టంలోని పవిత్రత అయ్యింది ఫస్ట్. बुलाते भी हैं, हे पतित पावन आओ। పిలుస్తారు కూడా, ఓ పతిత పావనుడా రా. फिर आकर के क्या करें? మళ్ళీ వచ్చి ఏం చెయ్యాలి? आकर के पावन बनाओ। వచ్చి పావనంగా తయారు చెయ్యి. आकर के क्यों? వచ్చి ఎందుకని? बिना आए पावन नहीं बना सकते। రాకుండా పావనంగా తయారు చెయ్యలేరా? ब्रह्मा के तन में आके पढ़ा के चले जाएं, బ్రహ్మ తనువులో వచ్చి చదువుని చదివించి వెళ్ళిపోయారు. ज्ञान तो मिल ही गया, జ్ఞానం అయితే లభించేసింది. फिर बच्चे पावन बनते रहे। మళ్ళీ పిల్లలు పావనంగా అవుతూ ఉండాలి. ऐसे नहीं हो सकता क्या? అలా అవ్వలేదా ఏంటి? है? हो सकता है। అవ్వగలుగుతుంది. కాదు బాబా అని స్టూడెంట్ అన్నారు. दोनों बातें चाहिए, రెండు విషయాలు కావాలి. शुद्ध अन्न भी चाहिए శుద్ధమైన అన్నం కూడా కావాలి, और पवित्र संग भी चाहिए। మరియు పవిత్రమైన సాంగత్యం కూడా కావాలి. अन्न भी दो प्रकार का होता है, అన్నం కూడా రెండు ప్రకారాలదై ఉంటుంది. एक पेट का अन्न ఒకటి పొట్ట అన్నం, और दूसरा మరియు రెండోది संकल्पों का भोजन, సంకల్పాల భోజనం, वाइब्रेशन का भोजन। వైబ్రేషన్ల యొక్క భోజనం. तो तुमने ही बुलाया, అయితే మీరే పిలిచారు. पतित पावन आओ। పతిత పావనుడారా. जैसे भक्ति मार्ग में वो कुंभ का मेला होता है, ఎలా అయితే భక్తి మార్గంలో కుంభమేళ అవుతుందో, वो कुंभ का मेला तो आर्टिफिशियल होता ఆ है। కుంభమేళ అయితే ఆర్టిఫిషియల్ అదై ఉంటుంది. क्यों? ఎందుకు? क्यों आर्टिफिशियल बताया? ఎందుకని ఆర్టిఫిషియల్ అని చెప్పారు? इलाहाबाद में कुंभ का मेला होता है, ఇల్హాబాద్లోని కుంభమేళ అవుతుంది. वो आर्टिफिशियल क्यों है? అది ఆర్టిఫిషియల్ ఎందుకయింది? क्योंकि वहाँ जड़ नदियाँ जा करके मिलती हैं। ఎందుకంటే అక్కడ జడమైన నదులు వెళ్ళి కలుస్తాయి. जड़ नदियों में तो జడ నదుల్లోనైతే जड़ जल होता है, జడమైన జలం ఉంటుంది. जड़ जल से జడ జలంతోని शरीर पवित्र बनेगा శరీరం పవిత్రంగా అవుతుందా, या आत्मा पवित्र बनेगी? లేక ఆత్మ పవిత్రంగా అవుతుందా? శరీరం పవిత్రంగా అవుతుందని స్టూడెంట్స్ అన్నారు. तो वो तो आर्टिफिशियल मेला है, అదైతే ఆర్టిఫిషియల్ మేళ అయ్యింది. उसमें कोई पवित्र नहीं बनते हैं। దానిలో పవిత్రంగా ఎవ్వరూ తయారవ్వరు. ये तो कुंभ का मेला सच्चा यहाँ होता है, ఇదైతే ఇక్కడ సత్యమైన కుంభమేళ అవుతుంది. जहाँ वास्तव में संसार के सामने ఎక్కడైతే నిజంగా ప్రపంచానికి ఎదురుగా दिव्य जन्म దివ్యమైన జన్మ, गंगा यमुना सरस्वती चैतन्य नदियाँ प्रत्यक्ष होती हैं। గంగా యమున సరస్వతి చైతన్యమైన నదులు ప్రత్యక్షమవుతారు. तो तुम बच्चों को तो सच सच पावन बनना है। అయితే పిల్లలైన మీకైతే సత్య సత్యంగా పావనంగా తయారవ్వాలి. क्या ఏంటి? नदियों के बीच में क्यों ला दिया? నదుల్ని మధ్యలోకి ఎందుకని తీసుకొని వచ్చేసారు? है? अरे भगवान से पति से पावन बनना है, అరే భగవంతునితోని పతితో నుండి పావనంగా తయారవ్వాలా, या नदियों से पति से पावन बनना है? లేక నదుల ద్వారా పతితో నుండి పావనంగా తయారవ్వాలా? भगवान से बना, लेकिन भाव भगवान जो భగవంతుని ద్వారా అవ్వాలి. కానీ భగవంతుడైతే आता है ఎప్పుడైతే వస్తారో
वो पुरुष तन में आता है या स्त्री चोले में आता है? వారు పురుష శరీరంలోని వస్తారా లేక స్త్రీ శరీరంలోని వస్తారా? हैं? పురుష శరీరంలోని అని స్టూడెంట్స్ అన్నారు. और पुरुषों को सबको बताई दिया दुर्योधन दुशासन. మరియు పురుషులందరినీ దుర్యోధన దుశ్శాసనులు అని అన్నారు. तो दुर्योधन दुशासनों के मुख से जो सुना हुआ ज्ञान है, అయితే దుర్యోధన దుశ్శాసనుల నోటితోని ఏదైతే వినిపించబడిన జ్ఞానం ఉంటుందో उससे पावन बनेंगे क्या? దాని ద్వారా పావనంగా తయారవుతారా ఏంటి? है? मान लो किसी पुरुष में, ब्रह्मा में या शंकर में అనుకోండి, ఎవరైనా పురుషుల్లోని, బ్రహ్మలోనైనా శంకరుల్లోనైనా शिव भगवान ने प्रवेश किया. శివ భగవంతుడు ప్రవేశితం చేశారు. शिव तो ज्ञान की बातें ही सुनावेंगे. శివుడైతే జ్ఞానం యొక్క విషయాలనే వినిపిస్తారు. फिर जिस तन में पतित तन में प्रवेश करते हैं, మళ్ళీ ఏ శరీరంలోనైతే పతిత శరీరంలోని ప్రవేశితం చేస్తారో उस मुख के, ఆ ముఖం ద్వారా, उस दृष्टि के ఆ దృష్టి ద్వారా वाइब्रेशन अपना काम नहीं करेंगे. వైబ్రేషన్లు తమ పనిని చెయ్యవా? है? చేస్తాయి అని స్టూడెంట్ అన్నారు. श्रद्धा के अनुसार काम जरूर करेंगे. శ్రద్ధ అనుసారంగా పని తప్పకుండా చేస్తాయి. जैसे ब्रह्मा के लिए बोला किसकी गोद में आते हो? ఎలా అయితే బ్రహ్మ కోసం అన్నారు, ఎవరి ఒడిలోకి వచ్చారు? तो जिन बच्चों की अपनी भावना में था, అయితే ఏ పిల్లల భావనలోనైతే ఉండేదో, कि हम तो शिव बाबा की गोद में आए, మేమైతే శివ్ బాబా యొక్క ఒడిలోకి వచ్చాము. तो उनको कहा पास. అయితే వారిని అన్నారు పాస్. और जिनकी बुद्धि में रहा, हम ब्रह्मा बाबा की गोद में आए. అయితే ఎవరి బుద్ధిలోనైతే ఉందో మేము బ్రహ్మ బాబా ఒడిలోకి వచ్చాము అని, तो हो गए फेल. అప్పుడు ఫెయిల్ అయిపోయారు. तो ऐसे निश्चय बुद्धि అయితే అటువంటి నిశ్చయ బుద్ధి कि मुकद्दर रथ में ही परमात्मा बाप आया हुआ है, ఏమనంటే ముఖర రథంలోనే పరమాత్ముడు తండ్రి వచ్చి ఉన్నారు. और सदैव निश्चय बुद्धि रहे, మరియు సదైవం నిశ్చయ బుద్ధి అనేది ఉండాలి. ऐसे कितने होंगे? అటువంటి వారు ఎంతమంది ఉంటారు? हैं? స్టూడెంట్స్ ఏదో అన్నారు. तो बाकी सब फेल हो जाते हैं क्या? మిగతా వారందరూ ఫెయిల్ అయిపోతారా ఏంటి? इसलिए అందువలనే बताया చెప్పారు, कि पतित पावनी नदियां गाई हुई है शास्त्रों में. శాస్త్రాలలోని పతిత పావని నదులైతే గాయనం చేయబడి ఉన్నాయి. भक्ति मार्ग में భక్తి మార్గంలోని बाबा भी कहते हैं कन्या माताओं के मुख से ज्ञान బాబా కూడా అంటారు, కన్యలు మాతల నోటితోని జ్ఞానం अच्छा लगता है. మంచిగా అనిపిస్తుంది. नहीं तो ऐसे क्यों कहा లేకుంటే అలా ఎందుకన్నారు? कि माताएं ही स्वर्ग का द्वार खोलेंगी? మాతలే స్వర్గం యొక్క ద్వారాన్ని తెరుస్తారు అని. क्यों नहीं कहा पुरुष भी स्वर्ग का द्वार खोलेंगे? ఎందుకని చెప్పలేదు పురుషులు కూడా స్వర్గం యొక్క ద్వారాన్ని తెరుస్తారు అని? है? क्यों नहीं कहा? ఎందుకని చెప్పలేదు? क्योंकि माताओं में भावना ఎందుకంటే మాతల్లోని భావన जास्ती होती है. ఎక్కువగా ఉంటుంది. तो तुम बच्चों को तो सच सच पावन बनना है. అయితే పిల్లలైన మీకైతే సత్యంగా సత్యంగా పావనంగా అవ్వాలి. और पावन बनना ही है नई दुनिया के लिए. మరియు కొత్త ప్రపంచం కోసమే పావనంగా తయారవ్వాలి. वो तो सभी भक्ति मार्ग है. అదైతే అంత భక్తి మార్గం అయ్యింది. ये तो पावन बनने का एक ही अंतिम जन्म है. ఇదైతే పావనంగా అయ్యేటటువంటి అంతిమ జన్మ ఒక్కటే అయ్యింది. भक्ति मार्ग तो 63 जन्म चलता चला आया. భక్తి మార్గం అయితే 63 జన్మలు నడుస్తూ వచ్చింది. पावन तो कोई बना नहीं. పావనంగా అయితే ఎవ్వరూ అవ్వలేదు. ये दुनिया ही मृत्यु लोक है. ఈ ప్రపంచమే మృత్యులోకం అయ్యింది.
अभी मृत्यु लोक का अंत होता है ఇప్పుడు మృత్యులోకం యొక్క అంతమవుతుంది और अमर लोक की మరియు అమరలోకంది क्या ఏంటి आदि होती है। ఆది అవుతుంది. तो पहले सूक्ष्म में मृत्यु लोक खलास होगा, अमर लोक आवेगा। అయితే మొదట సూక్ష్మంలోని మృత్యులోకం సమాప్త అవుతుందా, అమరలోకం వస్తుందా, या स्थूल में आवेगा? లేక స్థూలంలో వస్తుందా? सूक्ष्म में कैसे? సూక్ష్మంలో అని స్టూడెంట్స్ అన్నారు. సూక్ష్మంలో ఎలా? पहले तो बच्चे మొదటైతే పిల్లలు निश्चय बुद्धि बने, నిశ్చయ బుద్ధిలుగా అవ్వాలి. जो अटल निश्चय बुद्धि बनेंगे ఎవరైతే అటలమైన నిశ్చయ బుద్ధిగా అవుతారో समझो उनकी मृत्यु అప్పుడు వారి యొక్క మృత్యువు नहीं होती। అవ్వదు. बाप में अनिश्चय आया, తండ్రి మీద అనిశ్చయం వచ్చింది అంటే मानो क्या हो गया? అప్పుడు ఏమైపోయింది? मर गया। మరణించేశారు. और बाप में निश्चय अटल बना रहे మరియు తండ్రి మీద నిశ్చయం అనేది అటలంగా ఉన్నట్లయితే तो क्या कहेंगे? అప్పుడు ఏమంటారు? मरा हुआ कहेंगे। మరణించిన వారు అని అనబడతారా? नहीं, లేదు, जीवित कहेंगे। జీవించి ఉన్నారు అని అనబడతారు. तो अभी इस ఇప్పుడు मृत्यु लोक को तुम ఈ మృత్యులోకాన్ని మీరు अमर लोक बनाते। అమరలోకంగా తయారు చేస్తారు. ये तो तुम समझते हो, ఇదైతే మీరు అర్థం చేసుకుంటారు. क्योंकि अमर लोक में जाने का पुरुषार्थ करते हो। ఎందుకంటే అమరలోకంలో వెళ్ళేటటువంటి పురుషార్థంని చేస్తారు. जो मृत्यु लोक में जाने वाले हैं మృత్యులోకంలోకి ఎవరైతే వెళ్ళేటటువంటి వారు ఉన్నారో वो तो अनिश्चय बुद्धि हो जाते हैं। వారు అనిశ్చయ బుద్ధిగా అయిపోతారు. बाप से कनेक्शन తండ్రితో కనెక్షన్ नहीं रखते। పెట్టుకోరు. अभी तुम तो बाप के पास आते हो ना, ఇప్పుడు మీరైతే తండ్రి దగ్గరికి వస్తారు కదా, तो निश्चय बुद्धि हो तब आते हो या निश्चय बुद्धि होंगे तो आएंगे? అయితే నిశ్చయ బుద్ధిగా అయి ఉన్నట్లయితే వస్తారా, లేక అనిశ్చయ బుద్ధిగా అయినట్లయితే వస్తారా? నిశ్చయ బుద్ధిగా ఉన్నట్లయితే వస్తారు అని స్టూడెంట్ అన్నారు. निश्चय बुद्धि है, నిశ్చయ బుద్ధి అయ్యారు. तुम ही सृष्टि के आदि मध्य अंत को जानने वाले हो। మీరే సృష్టి యొక్క ఆది మధ్య అంతం గురించి తెలుసుకునేటటువంటి వారు అయ్యారు. दुनिया तो इन बातों को जानती ही नहीं है ప్రపంచం అయితే ఈ విషయాల గురించి తెలియనే తెలీదు. कि अभी कलयुग का अंत है। ఏమనంటే ఇప్పుడు కలియుగం యొక్క అంతం అయ్యింది. पाप की दुनिया का పాప ప్రపంచం యొక్క अंत है। అంతం అయ్యింది. बच्चे तो जानते हैं పిల్లలకైతే తెలుసు. ये पुरुषोत्तम संगम युग है। ఇది పురుషోత్తమ సంగమ యుగం అయ్యింది. पुरुष रूपी जो आत्माएं हैं పురుషు రూపి ఆత్మలు ఎవరైతే ఉన్నారో उन आत्माओं में ఆ ఆత్మల్లోని जो उत्तम से उत्तम पार्ट बजाने वाली आत्माएं हैं वो अभी प्रत्यक्ष होने वाली है। ఎవరైతే ఉత్తమమైన పాత్రని అభినయించేటటువంటి వారు ఉన్నారో వారు ఇప్పుడు ప్రత్యక్షం అవ్వనున్నవారు. इसलिए ये पुरुषोत्तम संगम युग है। అందువలనే ఇది పురుషోత్తమ సంగమ యుగం అయ్యింది. और जो युग हैं వేరే వేరే యుగాలు ఏవైతే ఉన్నాయో उनके मेल को पुरुषोत्तम संगम युग नहीं कहेंगे। వారి యొక్క మిలనాన్ని పురుషోత్తమ సంగమ యుగం అని అనరు. जैसे सत्युग त्रेता का मेल है, ఎలా అయితే సత్యుగం త్రేత యొక్క మిలనం ఉంది, त्रेता द्वापर का मेल है, త్రేత ద్వాపరం యొక్క కలయిక ఉంది, द्वापर कलयुग का संगम है, ద్వాపర కలియుగం యొక్క సంగమం ఉంది. उसको पुरुषोत्तम युग దానిని పురుషోత్తమ యుగం అని नहीं कहेंगे, क्योंकि అనరు. उत्तम से उत्तम आत्माओं की माला रूपी संगठन ఎందుకంటే ఉత్తమమైన మాలారూపి సంఘటన ఆత్మలది
वहाँ प्रत्यक्ष ही नहीं होता। అక్కడ ప్రత్యక్షమే అవ్వదు. अभी तो ఇప్పుడైతే वो माला सारे संसार के बीच में प्रत्यक्ष होने वाली ఆ है। మాల మొత్తం ప్రపంచం ఎదురుగా ప్రత్యక్షం అవ్వనున్నది. और మరియు दूसरे युगों के जो संगम है వేరే యుగాల యొక్క సంగమం ఏదైతే ఉందో उनमें तो कलाएं ही कम होती जाती हैं। వాటిల్లో అయితే కళలే తగ్గిపోతూ వస్తాయి. और మరియు ఇక్కడ यहाँ तो जो जो बच्चे अच्छा अच्छा पुरुषार्थ करते हैं ఇక్కడ ఏ పిల్లలైతే మంచి మంచిగా పురుషార్థమని చేస్తూ ఉంటారో वो चढ़ती कला వారు ఎక్కే కళ तेरे बहाने सर्व का भला करने में लग जाते। చడితీ కళ తేరే బానా సర్వకా భలా చేస్తూ ఉంటారు. ఎక్కే కళల్లో ఎవరైతే ఉండేవారు ఉంటారో వారు అందరి మంచిని చేస్తూ ఉంటారు. उनकी ये निशानी है। వారి యొక్క చిహ్నం ఇదయ్యింది. वो अपनी परवाह नहीं करेंगे। వారు తమ గురించి పట్టించుకోరు. क्यों? ఎందుకు? क्योंकि निश्चय बुद्धि होने के आधार पर उनकी बुद्धि में रहता है। ఎందుకంటే నిశ్చయ బుద్ధి అయి ఉన్న కారణంగా వారి బుద్ధిలోని ఉంటుంది. क्या ఏంటి? ये पाना था ఏమనంటే ఏదైతే పొందాలో सो पा लिया। అది పొందేశాము. हमारी आत्मा का तो कल्याण हो ही गया। మా ఆత్మ యొక్క కళ్యాణం అయితే అయిపోయింది. हमको तो पक्का पक्का भगवान मिल ही गया। మాకైతే పక్కాగా భగవంతుడు లభించేశారు. हमारा कल्याण कोई दुनिया में మా యొక్క అకల్యాన్ని ప్రపంచంలో कर ही नहीं सकता। ఎవరు చేయలేరు. अभी तुम जानते हो कलयुग के बाद सतयुग आना है। ఇప్పుడు మీకు తెలుసు కలియుగం తర్వాత సత్యుగం రావాలి. इसलिए पुरुषोत्तम संगम युग तो जरूर चाहिए। అందువలనే పురుషోత్తమ సంగమయుగం అయితే తప్పకుండా కావాలి. सतयुग में होते हैं पुरुषोत्तम। సత్యుగంలోని పురుషోత్తములు ఉంటారు. क्या? ఏంటి? कौन से सतयुग में? ఏ సత్యుగంలోని? सतयुग आदि में సత్యుగం ఆదిలోనా या सतयुग अंत में? లేక సత్యుగం అంతంలోనా? वो ही सच्चा सतयुग कहेंगे। దానినే సత్యమైన సత్యుగం అని అంటారు. संपूर्ण सतयुग कहेंगे। సంపూర్ణమైన సత్యుగం అని అంటారు. मनुष्य जानते हैं మనుష్యులకి తెలుసు कि देवी देवताएं हैं उत्तम। దేవీ దేవతలు అయ్యారు ఉత్తమమైన వారు. देवी देवताएं उनको ही कहा जाता है దేవీ దేవతలు అని ఎవరిని అంటారంటే जो पूरे 84 जन्म लेते हैं। ఎవరైతే పూర్తిగా 84 జన్మల్ని తీసుకుంటారో कम जन्म लेने वालों को తక్కువ జన్మల్ని తీసుకునేటటువంటి వారిని देवी देवता नहीं कहा जाता। దేవీ దేవత అని అనరు. सतयुग के दूसरे जन्म में जन्म लेने वाली आत्माएं उतरेंगी या नहीं उतरेंगी? సత్యుగంలో రెండో జన్మని తీసుకునేటటువంటి ఆత్మలు దిగుతారా లేక దిగరా? हैं? उतरेंगी। దిగుతారు. तो उनको देवी देवता धर्म की आत्माएं कहेंगे। అయితే వారిని దేవీ దేవతా ధర్మం యొక్క ఆత్మలు అని అంటారా? हैं? कहेंगे या नहीं कहेंगे? అంటారా లేక అనరా? అనరు అని స్టూడెంట్ అన్నారు. उनको इसलिए नहीं कहेंगे వారిని ఎందుకని అనరు అంటే कि वो द्वापर युग से जाकर दूसरे धर्मों में వారు ద్వాపర యుగం నుండి వెళ్ళి వేరే ధర్మాలలోని कन्वर्ट हो जाएगी। కన్వర్ట్ అయిపోతారు. आत्मा तो है ఆత్మ అయితే అయ్యారు लेकिन కానీ कच्चा पुरुषार्थ किया है, కచ్చా పురుషార్థాన్ని చేశారు. इसलिए दूसरे धर्म में అందువలనే వేరే ధర్మాలలోని कन्वर्ट हो जाने वाली आत्माएं हैं। కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలయ్యారు. पूरी 16 कला संपूर्ण పూర్తిగా 16 కళల సంపూర్ణులుగా नहीं बनती। అవ్వరు. तो जो कनिष्ठ है అయితే కనిష్ఠులు ఎవరైతే ఉన్నారో उनको नमन नहीं करते। వారికి నమస్కారాన్ని చెయ్యరు.
अभी तुम बच्चों को पक्का निश्चय है ఇప్పుడు పిల్లలైన మీకు పక్కాగా నిశ్చయం ఉంది. हम मनुष्य से देवता बनने के लिए यहाँ आते हैं। ఏమనంటే మేము మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వడం కోసం ఇక్కడికి వస్తాము. क्या ఏంటి ये किसको निश्चय है? ఈ నిశ్చయం ఎవరికి ఉంది? तुम बच्चों को, పిల్లలైన మీకు, उन बच्चों को नहीं ఆ పిల్లలకి కాదు. है, इसके लिए नहीं कहा, ఇతని కోసం అనలేదు, इसके फॉलोअर्स के लिए भी नहीं कहा। ఇతని యొక్క ఫాలోవర్స్ కోసం అనలేదు. क्या ఏంటి कि मनुष्य से ఏమనంటే మనుష్యుల నుండి देवता बनने के लिए आते हैं। क्यों? దేవతలుగా అవ్వడం కోసం వస్తారు. ఎందుకు? क्योंकि यह ब्रह्मा और इसके फॉलोअर्स जो होंगे ఎందుకంటే ఈ బ్రహ్మ యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో वो इस जन्म में मनुष्य से देवता వారు ఈ జన్మలో మనుష్యుల నుండి దేవతలుగా बनेंगे ही नहीं। అవ్వనే అవ్వరు. जब ये ही नहीं बनेंगे ఎప్పుడైతే వీరే అవ్వరో तो जो सन्मुख आते ही नहीं है అయితే ఎవరైతే సన్ముఖంగా రానే రారో वो कैसे बन जाएंगे? వారు ఎలా తయారైపోతారు? मनुष्य दैवी गुण वाला बनते हैं మనుష్యులు దైవీ గుణం కలిగిన వారిగా ఎప్పుడైతే అవుతారో तभी तो देवता कहे जाते हैं। అప్పుడే దేవత అని అనబడతారు కదా. अच्छे गुण वाले मनुष्य होते हैं। మంచి గుణాలు కలిగిన వారు మనుష్యులు అవుతారు. तो कहते हैं ये तो जैसे देवता है, అప్పుడు అంటారు వీరు ఎలాగూ అంటే దేవత అయ్యారు. परंतु वो भक्ति मार्ग में तो कहना कहना हो जाता है अल्पकाल के लिए। కానీ ఆ భక్తి మార్గంలోనైతే చెప్పడం అయిపోతుంది అల్పకాలికం కోసం. तुम तो 21 जन्मों के लिए बेहद के बाप से सुख का वर्षा पाते हो। మీరైతే 21 జన్మల కోసం తండ్రితోని సుఖం యొక్క వారసత్వాన్ని పొందుతారు. उस वर्षे का नाम ही है स्वर्ग। ఆ వారసత్వం యొక్క పేరే అయ్యింది స్వర్గం. क्या ఏంటి नाम क्यों है सब स्वर्ग? పేరు ఎందుకు స్వర్గం అయ్యింది? हैं? नाम किस आधार पर पड़ता है? పేరు దేని ఆధారంగా పడుతుంది? क्या काम किया है जो పని ఆధారంగా అని స్టూడెంట్ అన్నారు. स्वर्ग हुआ नाम? ఏం చేశారు దాని ఆధారంగా స్వర్గం పడింది? वहाँ सबकी स्व की स्थिति అక్కడ అందరి యొక్క స్వ యొక్క స్థితి कैसी रहती है? ఎలా ఉంటుంది? आत्मिक स्थिति रहती है। ఆత్మిక స్థితి ఉంటుంది. इसलिए कहा जाता है स्वर्ग। అందువలనే అంటారు స్వర్గం. ग माने गया। గా అంటే వెళ్ళిపోయారు. कहाँ गया? ఎక్కడికి వెళ్ళిపోయారు? आत्मिक स्थिति में गया। ఆత్మిక స్థితిలోకి వెళ్ళిపోయారు. कितने जन्मों के लिए? ఎన్ని జన్మల కోసం? 21 जन्मों के लिए 21 జన్మల కోసం आत्मिक स्थिति पक्की हो जाती ఆత్మిక స్థితి పక్కాగా అయిపోతుంది. है। उसको कहते हैं हेवन। దానిని అంటారు హెవెన్. क्या ఏంటి? विन करने वाले हैं, విన్ చేసేటటువంటి వారు, हारने वाले वहाँ ఓడిపోయేటటువంటి వారు అక్కడ वहाँ कोई माया से हार खाता है क्या? అక్కడ మాయతో ఎవరైనా ఓడిపోతారా ఏంటి? वहाँ माया అక్కడ మాయ होती ही नहीं। ఉండనే ఉండదు. भारत को सचखंड भी कहते हैं భారత్ని సత్యఖండం అని కూడా అంటారు. और भारत को झूठखंड भी कहते हैं। మరియు భారత్ని అసత్యపు ఖండం అని కూడా అంటారు. बाप आते हैं बच्चों को मीठा मीठा बनाने के लिए, తండ్రి వస్తారు పిల్లల్ని మధురంగా చేయడం కోసం. सचखंड में भेज देते हैं। సత్యఖండంలోకి పంపించేస్తారు. घड़ी घड़ी कहते हैं मीठे मीठे बच्चे। గడియ అంటారు మధురాతి మధురమైన పిల్లలు.
मीठे मीठे करते करते मीठे देवता बन जाते हैं। మధురమైన వారు అంటూ మధురమైన దేవతలుగా తయారైపోతారు. इस समय तुम बच्चे जानते हो हमें ईश्वरीय परिवार में, ఈ సమయంలో మీకు తెలుసు మేము ఈశ్వరీయ పరివారం వారిమి అని. और कोई जन्म में ईश्वरीय परिवार में ఇంకా వేరే ఏ జన్మల్లోని ఈశ్వరీయ పరివారంలోని नहीं होते, या ఉండము, तो आसुरी परिवार में होते हैं, లేకుంటే ఆసురీయ పరివారంలో ఉంటాము, या तो లేకుంటే दैवी परिवार में होते हैं। దైవీ పరివారంలో ఉంటాము. जब ईश्वरीय परिवार में हो ఎప్పుడైతే ఈశ్వరీయ పరివారంలోని ఉంటామో तो असुर नहीं कहेंगे, అప్పుడు అసురులు అని అనిపించుకోము. क्योंकि तुमको निश्चय है ఎందుకంటే మీకు నిశ్చయం ఉంది. हम ईश्वरीय परिवार के हैं, మేము ఈశ్వరీయ పరివారం వారిమి. हमको ईश्वर से वर्षा मिलता है, మాకు ఈశ్వరుని నుండి వారసత్వం లభిస్తుంది. इसमें घाटे व संशय की कोई बात नहीं। దీనిలోని నష్టం మరియు సంశయం యొక్క విషయం అనేది ఏమీ లేదు. क्यों? ఎందుకు? क्योंकि ईश्वर सो दाता ही दाता है, ఎందుకంటే ఈశ్వరుడు దాతే దాత అయ్యారు. लेने वाला తీసుకునేటటువంటి వారు नहीं है। కాదు. परंतु माया बच्चों को संशय में ला देती है। కానీ మాయ పిల్లల్ని సంశయంలోకి తీసుకువచ్చేస్తుంది. इसलिए युद्ध चलती है, అందువలనే యుద్ధం నడుస్తుంది. और युद्ध काय काय का चलता है? మరియు యుద్ధం దేనిది నడుస్తుంది? संशय और निश्चय का సంశయం మరియు నిశ్చయంది युद्ध चलता है। యుద్ధం నడుస్తుంది. संशय आता है ना సంశయం వస్తుంది కదా, इस बात पर ఏ విషయంలోని? है? इस बात पर संशय आता ఏ है విషయంలోని సంశయం వస్తుంది? खास। ముఖ్యంగా है? अरे ये बाप है या नहीं है? అరే వీరు తండ్రా లేక కాదా? जब बाप ही नहीं है ఎప్పుడైతే తండ్రే కాదో तो जो ज्ञान सुनाया वो भी అయితే ఏదైతే జ్ఞానాన్ని వినిపించారో అది కూడా झूठा हो जाता। అది కూడా అసత్యమైపోతుంది. आत्मज्ञान भी झूठा हो जाता। ఆత్మ జ్ఞానం కూడా అసత్యమైపోతుంది. अपने ऊपर भी निश्चय नहीं रहता, తమ మీద కూడా నిశ్చయం ఉండదు, आपके ऊपर भी निश्चय नहीं रहता, తండ్రి మీద కూడా నిశ్చయం అనేది ఉండదు, और ड्रामा के ऊपर भी మరియు డ్రామా మీద కూడా निश्चय उड़ जाता है। నిశ్చయం ఎగిరిపోతుంది. तो देखो कैसी माया की लड़ाई चलती है। అయితే చూడండి ఎలాంటి మాయ యొక్క యుద్ధం నడుస్తుందో. वो है रावण संप्रदाय। వారయ్యారు రావణ సంప్రదాయులు. कौन ఎవరు? है? जो घड़ी घड़ी संशय में आते रहते हैं, ఎవరైతే గడియ సంశయంలోకి వస్తూ ఉంటారో. और तुम हो మరియు మీరయ్యారు राम संप्रदाय। రామ సంప్రదాయులు. बच्चों को ये निश्चय है పిల్లలకి ఈ నిశ్చయం ఉంది. ये तो पुरानी दुनिया है, ఇది పాత ప్రపంచం అయ్యింది. पुरानी चीज పాత వస్తువు खलास हो जाती है। సమాప్త అయిపోతుంది. खलास होने वाली बुद्धि को दुनिया को बुद्धि से निकालना है। సమాప్త అయ్యేటటువంటి ప్రపంచాన్ని బుద్ధి నుండి తీసేయాలి. तो अभी तुमको पुरानी दुनिया से वैराग आ అయితే ఇప్పుడు మీకు పాత ప్రపంచం మీద వైరాగ్యం వస్తుంది. है? ये प्यार आता है లేక ప్రేమ వస్తుందా? महल बनावे, మెహల్స్ కట్టడంలోని नया मकान बनावे, మెహల్స్ కట్టాలి, కొత్త ఇల్లుని కట్టాలి, शादी करे, వివాహం చెయ్యాలి, परिवार बढ़ावे, పరివారాన్ని పెంచుకోవాలి, बच्चे पैदा करे, పిల్లలకి జన్మనివ్వాలి, शान शौकत से रहे, మంచిగా టీవీగా ఉండాలి. दुनिया की चलन याद आती है ప్రపంచం యొక్క చలనం గుర్తుకొస్తుందా?
या दुनिया और दुनिया की परंपराओं से वैराग आता है। లేక ప్రపంచం మరియు ప్రపంచం యొక్క సంప్రదాయాలతోనే వైరాగ్యం వస్తుందా? अभी तो तुमको वैराग आता है। ఇప్పుడైతే మీకు వైరాగ్యం వస్తుంది. इन सब बातों को बुद्धि से ఈ निकालना। విషయాలన్నింటినీ బుద్ధి నుండి తీసేయాలి. सारी पुरानी दुनिया से वैराग। మొత్తం ప్రపంచం, పాత ప్రపంచం అంతటితోని వైరాగ్యం. नई दुनिया से प्यार है, కొత్త ప్రపంచంతో ప్రేమ ఉంది. परंतु కానీ हद का वैराग नहीं चाहिए। హద్దు యొక్క వైరాగ్యం వద్దు. तुम्हारा तो మీదైతే बेहद का वैराग है, బేహద్దు వైరాగ్యం అయ్యింది. बेहद का संन्यास है, బేహద్దు సన్యాసం అయ్యింది. बुद्धि में है। బుద్ధిలో ఉంది. ये पतित पुरानी दुनिया है। ఇది పతిత పాత ప్రపంచం అయ్యింది. हमको तो नई दुनिया में जाना है। మాకైతే కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. रहते तो इसी पुरानी दुनिया में हो। ఉండడం అయితే ఈ పాత ప్రపంచంలోనే ఉంటారు. तुम कोई जंगल में नहीं चले जाते, మీరు అడవిలోకి ఏమీ వెళ్ళిపోరు. परंतु बुद्धि से కానీ బుద్ధితోని इस पुरानी दुनिया से उपराम रहते हो। ఈ పాత ప్రపంచంతోని ఉపరామంగా ఉంటాం. बाप की पढ़ाई ही ऐसी है, తండ్రి యొక్క చదువే అటువంటిది. तो तुम बच्चों को तो रहने के लिए नई दुनिया ही चाहिए। అయితే పిల్లలైన మీకైతే ఉండడం కోసం కొత్త ప్రపంచమే కావాలి. है? नई दुनिया कैसे కొత్త ప్రపంచం ఎలా कैसे हम करें, ఎలా మనం చెయ్యాలి? क्या पुरुषार्थ करें ఏం పురుషార్థమని చెయ్యాలి? जो 24 घंटे नई दुनिया में ही रहे। ఏదైతే 24 గంటలు కొత్త ప్రపంచంలోనే ఉండే విధంగా, पुरानी दुनिया में अनुभूति न हो, పాత ప్రపంచంలోని అనుభూతి అవ్వకుండా ఉండడం కోసం. है? अगर देह समझेंगे ఒకవేళ దేహం అని అనుకున్నట్లయితే, तो देह तो कहाँ खत्म होनी है, అయితే దేహం అయితే ఎక్కడ సమాప్తవ్వనున్నది? इसी पुरानी दुनिया में खत्म हो। ఈ పాత ప్రపంచంలోనే సమాప్తవుతుంది. देह समझेंगे तो जरूर पुरानी दुनिया में ही रहेंगे। దేహం అని అనుకున్నట్లయితే తప్పకుండా పాత ప్రపంచంలోనే ఉంటాము. और अपन को आत्मा समझेंगे మరియు స్వయాన్ని ఆత్మ అని అనుకున్నట్లయితే तो नई दुनिया का अनुभव करेंगे। అప్పుడు కొత్త ప్రపంచం యొక్క అనుభవాన్ని చేసుకుంటాము. नई दुनिया की प्लानिंग का కొత్త ప్రపంచం యొక్క ప్లానింగ్ల యొక్క बुद्धि में బుద్ధిలోని खाका खिंचता रहेगा। ప్లాను వస్తూ ఉంటుంది. ज्ञान की बातें बुद्धि में चलती रहेंगी। జ్ఞానం యొక్క విషయాలు బుద్ధిలో నడుస్తూ ఉంటాయి. ईश्वरीय सेवा की बातें बुद्धि में चलती रहेंगी। ఈశ్వరీయ సేవ యొక్క విషయాలు బుద్ధిలో నడుస్తూ ఉంటాయి. सदैव तुम्हारी बुद्धि नई दुनिया में बनी रहेगी। సదైవం మీ బుద్ధి కొత్త ప్రపంచంలోని ఉంటూ ఉంటుంది. तो तुमको तो रहने के लिए नई दुनिया ही అయితే चाहिए। మీకైతే ఉండడం కోసం కొత్త ప్రపంచమే కావాలి. तुमको माने किसको మీకు అంటే ఎవరికి? है? देहधारियों को దేహధారులకా या आत्माभिमानियों को? లేక ఆత్మాభిమానిలకా? आत्माभिमानी जो है उनको तो नई दुनिया ही चाहिए। ఆత్మాభిమానిలు ఎవరైతే ఉన్నారో వారి కోసం కొత్త ప్రపంచం కావాలి. इस पुरानी दुनिया का तो फिर विनाश होना ఈ है। పాత ప్రపంచం యొక్క వినాశనం అయితే అవ్వాలి. देवता धर्म దేవతా ధర్మం पुरानी दुनिया में नहीं होता है। పాత ప్రపంచంలోని ఉండదు. तो बाबा मीठे मीठे बच्चों को घड़ी घड़ी सावधान करते रहते అయితే हैं। బాబా మధురాతి మధురమైన పిల్లల్ని మాటి మాటికి హెచ్చరిస్తూ ఉంటారు. कहाँ बच्चों को माया संशय में न गिरा देवे। పిల్లల్ని సంశయంలో ఎక్కడా పడేయకుండా ఉండాలి. बाप एक ही बात कहते हैं,
తండ్రి ఒకే విషయాన్ని చెబుతారు. मीठे बच्चों, మధురమైన పిల్లలు, बेहद के बाप को तुम दुख में याद करते हो, బేహద్దు తండ్రిని మీరు దుఃఖంలోని స్మృతి చేస్తారు. कहाँ याद आता है? ఎక్కడ స్మృతికి వస్తారు? हैं? दुख की दुनिया में याद आता है. దుఃఖం యొక్క ప్రపంచంలోని స్మృతి వస్తారు. सत्युग त्रेता में तुम याद సత్యుగం త్రేతాయుగంలోని మీరు స్మృతి करते ही नहीं. చెయ్యనే చెయ్యరు. कहते हो हे भगवान, అంటారు, ఓ భగవంతుడా, हाय राम, హాయ్ రామ్, हे राम, హే రామ్, रहम करो. జాలి చూపించు. कहाँ कहते हो? ఎక్కడంటారు? दुख की दुनिया में कहते हो. దుఃఖ सभी ప్రపంచంలో అంటారు. అందరూ అంటారు. देखते भी हो, जहाँ जाओ वहाँ हंगामे ही हंगामा, मौत ही मौत, लड़ाई. చూస్తూ ఉంటారు కూడా. ఎక్కడికి వెళ్తే అక్కడ హంగామానే హంగామా, మృత్యువే మృత్యువు, झगड़े ही लड़ाई झगड़े होते रहते हैं. కొట్లాట్లు యుద్ధాలే అవుతూ ఉంటాయి. तो जब అయితే ఎప్పుడైతే इस दुनिया में मौत का बाजार खुलेगा, ఈ ప్రపంచంలోని మృత్యువు యొక్క బజారు అనేది తెరవబడుతుందో, चारों ओर मौत ही मौत मंडराई रही होगी. నలువైపులా మృత్యువే మృత్యువు తాండవం చేస్తూ ఉంటుందో. जैसे पुराने कवियों ने लिखा है, ఎలా అయితే పురాతన కవులు వ్రాసారు, उत्तर दक्षिण पूरब पश्चिम 14 काल फिरे. ఎలా అయితే పురాతన కవులు వ్రాసారో, ఉత్తర దక్షిణ పూరబ్ పశ్చిమ 14 కాల ఫిరే. कहाँ जाएं? ఎక్కడికి వెళ్ళాలి? हैं? कहाँ सर छुपाने जाएं? ఎక్కడ తల దాచుకోవటం కోసం వెళ్ళాలి? ऐसी हालात हो जाएगी అటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. तो फिर तुम बच्चे जरूर जोर से याद करने लग पड़े. అప్పుడు పిల్లలైన మీరు తప్పకుండా చాలా ఎక్కువగా స్మృతి చేయడం మొదలు పెడతారు. क्या ఏంటి? संसार ने जब ठुकराया, ప్రపంచం ఎప్పుడైతే తిరస్కరిస్తుందో, तब द्वार तुम्हारे आया. అప్పుడు నీ ద్వారం దగ్గరికి వచ్చాము. बच्चे समझ भी जाते हैं పిల్లలు అర్థం కూడా చేసేసుకుంటారు. कि अभी विनाश होता है. ఏమనంటే ఇప్పుడు వినాశనం అవుతుంది. इस विनाश के टाइम पर जरूर कोई स्थापना करने वाला भी ఈ है. వినాశన సమయంలోని తప్పకుండా ఎవరో స్థాపన చేసేటటువంటి వారు కూడా ఉన్నారు. जो नई दुनिया बनाए रहा है. ఏదైతే కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. क्यों? ఎందుకు? पहले स्थापना, మొదట స్థాపన, फिर विनाश होता మళ్ళీ వినాశనం అవుతుంది. है. तो ये त्रिमूर्ति का चित्र क्लियर है. అయితే ఈ త్రిమూర్తి చిత్రం క్లియర్ అయ్యింది. क्या क्लियर है? ఏం క్లియర్ అయ్యింది? क्या क्लैरिफिकेशन दिया जाता ఏం है? క్లారిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది? पहले पहले ब्रह्मा द्वारा स्थापना. మొదట బ్రహ్మ ద్వారా స్థాపన. तो ब्रह्मा ने तो शरीर छोड़ दिया. బ్రహ్మ అయితే శరీరాన్ని విడిచిపెట్టేశారు. कहाँ हुई स्थापना? ఎక్కడ స్థాపన అయ్యింది? है? बल शरीर छोड़ दिया है. భలే శరీరాన్ని విడిచిపెట్టేశారు. तो भी అయినా కూడా वो आत्मा कोई परमधाम थोड़ी चली ఆ जाती ఆత్మ పరంధామానికి వెళ్ళిపోతుందా ఏంటి? है. परमधाम नहीं जाती है. పరంధామానికి వెళ్ళదు. तारीफ तो यही है. क्या? కార్యం అయితే ఇక్కడే ఉంది. ఏంటి? कि बल शरीर छूट जाए, భలే శరీరం విడిచిపెట్టబడిన
देहं वा पातयामि कार्यं वा साधयामि। దేహం వా పాతయామి కార్యం వా సాధయామి. शरीर बल छूट जाए శరీరం భలే విడిచిపెట్టబడిన, लेकिन आत्मा को पक्का हो जाता है हम इस दुनिया को छोड़ के तब जाएंगे। కానీ ఆత్మకి పక్కాగా అయిపోతుంది, ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి మేము ఎప్పుడు వెళ్తామంటే जब काम ఎప్పుడైతే పని पूरा करके పూర్తిగా చేసి వెళ్తాము. तो कोई न कोई माता के तन में అప్పుడు ఏదో ఒక మాత యొక్క శరీరంలోని प्रवेश करके स्वर्ग का गेट ప్రవేశించి స్వర్గం యొక్క గేట్లని खोल करके जाते। తెరిచి వెళ్తారు. तुम्हारा त्रिमूर्ति का चित्र तो क्लियर है। అయితే మీ యొక్క త్రిమూర్తి చిత్రం అయితే క్లియర్ అయినదయ్యింది. पहले ब्रह्मा द्वारा स्थापना, మొదట బ్రహ్మ ద్వారా స్థాపన, फिर शंकर द्वारा మళ్ళీ శంకరుడు ద్వారా विनाश, వినాశనం, फिर विष्णु द्वारा पालन। మళ్ళీ విష్ణువు ద్వారా పాలన. ब्रह्मा के द्वारा బ్రహ్మ ద్వారా नई दुनिया की स्थापना होती है। కొత్త ప్రపంచం యొక్క స్థాపన అవుతుంది. यह बात ఈ విషయం तुम सच्चे ब्राह्मण ही समझा सकते हो। సత్యమైన బ్రాహ్మణులైన మీరే అర్థం చేయించగలుగుతారు. झूठे ब्राह्मण नहीं समझा सकेंगे क्या? అసత్యమైన బ్రాహ్మణులు అర్థం చేయించలేరు. ఏంటి क्या ఏంటి कि ब्रह्मा द्वारा ఏమనంటే బ్రహ్మ ద్వారా नई दुनिया की स्थापना కొత్త ప్రపంచం యొక్క స్థాపన. क्यों नहीं समझा सकेंगे? ఎందుకని వారికి అర్థం చేయించలేరు? वो तो शरीर छोड़ गए, వారైతే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. तो वो समझाए ही नहीं सकते। అయితే వారు అర్థమే చేయించలేరు. नई दुनिया पवित्र होती है కొత్త ప్రపంచం పవిత్రంగా ఉంటుందా या अपवित्र होती లేక है? అపవిత్రంగా ఉంటుందా? पवित्र होती है। పవిత్రంగా ఉంటుంది. दाढ़ी मूछ वाला पवित्र होता है గడ్డాలు మీసాలు ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు పవిత్రంగా ఉంటారా या अपवित्र होता है? లేక అపవిత్రంగా ఉంటారా? तो अगर అపవిత్రంగా ఉంటారు అని స్టూడెంట్స్ అన్నారు. వారైతే అపవిత్రమైన వారై ఉంటారు. ब्रह्मा की कहीं पूजा होती है, मंदिर बनते हैं, मूर्तियां बनती है क्या? బ్రహ్మకి ఎక్కడైనా పూజ అవుతుందా? మందిరాలు తయారవుతాయా? విగ్రహాలు తయారవుతాయా? नहीं, లేదు. ब्रह्मा की मूर्तियां भले नहीं बनती బ్రహ్మ है, యొక్క విగ్రహాలు భలే తయారవ్వవు. लेकिन ब्रह्मा का अपर दूसरा नाम है బ్రహ్మ యొక్క రెండో పేరు అయ్యింది जगदम्बा। జగదంబ. ब्रह्मा को బ్రహ్మ అనండి, जगदम्बा को జగదంబ అనండి, अर्थ एक ही है, అర్థం ఒకటే అయ్యింది. सारे जगत की अम्बा, మొత్తం జగత్తు యొక్క అంబ, बड़ी से बड़ी अम्बा। అతిపెద్ద అంబ. और ब्रह्मा మరియు బ్రహ్మ, माने बड़ी अम्बा। బ్రహ్మ అంటే పెద్దమ్మ. तो అయితే सच सच जो प्रैक्टिकल व्यवहार में जगदम्बा कही जाती है, సత్యంగా ప్రాక్టికల్లో వ్యవహారంలో ఎవరైతే జగదంబ అని అనబడతారో उसके द्वारा नई दुनिया का गेट వారి ద్వారా కొత్త ప్రపంచం యొక్క గేట్లు खुलता है। తెరవబడతాయి. तुम बच्चों को इन बातों का नशा रहता है। పిల్లలైన మీకు ఈ విషయం యొక్క నష ఉంటుంది. हम तो नई दुनिया की स्थापना में सहयोगी हैं, మేమైతే కొత్త ప్రపంచం యొక్క స్థాపనా కార్యంలో సహయోగిమయ్యాము. प्रैक्टिकल में हम सहयोगी हैं। ప్రాక్టికల్లో మేము సహయోగిలమి. जो और बच्चे हैं वो थोड़ी ऐसा समझते हैं। వేరే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఇలా అర్థం చేసుకుంటారా ఏంటి? दुनिया में जो लड़ाई लड़ते हैं, ప్రపంచంలో ఎవరైతే యుద్ధాలని చేస్తారో, जो रैयत लड़ाई लड़ती है अपने अपने राजा के लिए लड़ती है, ఏదైతే రయ్యత్ ప్రజలు యుద్ధం చేస్తారో వారు తమ తమ రాజు గురించి యుద్ధాన్ని చేస్తారు. ऐसे ही तो होता है दुनिया में। ప్రపంచంలో అలాగే కదా అవుతుంది. और हमारा तो कोई राजा మరియు మనకైతే ఎవరు రాజా है या नहीं ఉన్నారా లేక లేరా? है? हमारा कोई राजा है? మన రాజా ఎవరైనా ఉన్నారా? हमारा तो कोई राजा మన రాజా అయితే ఎవరు है ही नहीं। లేనే లేరు. हाँ, ఆ, हमको जो रास्ता बताते हैं, మనకెవరైతే మార్గాన్ని చెబుతారు
हम उनके मददगार जरूर हैं। మేము వారి యొక్క సహయోగిలమైతే తప్పకుండా అయ్యాము. अभी तुम पुजारी से पूज्य देवता बन रहे हो। ఇప్పుడు మీరు పూజారి నుండి పూజ్య దేవతలుగా అవుతున్నారు. पुजारी को असुर పూజారులని అసురులని और पूज्य को देवता कहा जाता है। మరియు పూజ్యులని దేవత అని అంటారు. पुजारी को असुर क्यों कहा? పూజారులని అసురులు అని ఎందుకన్నారు? पूजा करने वाला పూజని చేసేటటువంటి వారు आत्मा की पूजा करता है ఆత్మ యొక్క పూజ చేస్తారా या देह की पूजा లేక करता है? దేహం యొక్క పూజని చేస్తారా? దేహం యొక్క పూజని చేస్తారు అని స్టూడెంట్ అన్నారు. और देह भी चैतन्य नहीं, మరియు దేహం కూడా చైతన్యమైనది కాదు. जड़ देह की पूजा करते रहे। జడ దేహం యొక్క పూజని చేస్తూ ఉంటారు. अभी तुम पुजारी नहीं हो, ఇప్పుడు మీరు పూజారి కాదు, तुम तो पूज्य देवता बन रही हो। మీరు పూజ్య దేవతగా తయారవుతున్నారు. पूज्य देवताओं के आगे पुजारी असुर जाते रहते, పూజ్య దేవతలు ఎదురుగా పూజారి అసురులు వెళ్తూ ఉంటారు. और तुम तो बाप के पास आते మరియు మీరైతే తండ్రి దగ్గరికి వస్తారు. जो सदैव पूज्य है। ఎవరైతే సదైవం పూజ్యులుగా ఉంటారో, सतयुग में तो पूजा और पुजारी की बात సత్యుగంలోనైతే పూజ మరియు పూజారి యొక్క విషయం होती नहीं। ఉండనే ఉండదు. सतयुग में पुरानी दुनिया की भी कोई नॉलेज नहीं होती। సత్యుగంలో పాత ప్రపంచం యొక్క నాలెడ్జ్ కూడా ఏమీ ఉండదు. अभी तुम संगम करो, ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. तुम पुरानी दुनिया और नई दुनिया को अच्छी रीति जानते हो। మీరు పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం గురించి మంచి రీతిలో తెలుసు. भक्ति में तो सब झूठ ही झूठ है। భక్తి మార్గంలో అయితే అంత అసత్యమే అసత్యం. భక్తిలో అయితే उनको कहा जाता है रावण राज्य। దానిని అంటారు రావణ రాజ్యం అని. जानते हो एक दो में लड़ते रहते हैं। తెలుసు, ఒకరితో మరొకరు కొట్లాడుతూ ఉంటారు. असुर हैं, అసురులయ్యారు. जो असुर होते हैं निर्धन के होते हैं, అసురులు ఎవరైతే ఉంటారో, నిర్ధనులు ఎవరైతే ఉంటారో, आर्फन होते हैं, అనాథులు ఎవరైతే ఉంటారో वो उनकी निशानी क्या होती వారి యొక్క చిహ్నం ఏముంటుంది? है? लड़ाई झगड़ा। యుద్ధం, కొట్లాట్లు. यहाँ भी ఇక్కడ కూడా अगर कोई आपस में लड़ते हैं, ఒకవేళ పరస్పరం ఎవరైనా కొట్లాడుకున్నట్లయితే, हाथापाई करते हैं, చేతుల్ని కాళ్ళని ప్రయోగిస్తారో, या वाचा से लड़ाई लड़ते हैं, లేక వాచాతోని యుద్ధం చేస్తారో, या वाइब्रेशन से भी लड़ाई लड़ते हैं। లేక వైబ్రేషన్ తోని కూడా ఎవరైతే యుద్ధం చేస్తూ ఉంటారో, संकल्पों की लड़ाई भी तो होती है ना। సంకల్పాల యుద్ధం కూడా అవుతూ ఉంటుంది కదా. तो क्या समझना चाहिए अपन को? అప్పుడు స్వయాన్ని ఏమనుకోవాలి? అసురులు అని స్టూడెంట్ అన్నారు. अभी हम बाप को भूले हुए हैं, ఇప్పుడు మనం తండ్రిని మరిచిపోయి ఉన్నాము. बाप को हमने पहचाना తండ్రిని మనం గుర్తించలేదు, पहचाना नहीं है గుర్తించలేదు. कि बाप आया हुआ है दूध को दूध ఏమనంటే తండ్రి వచ్చి ఉన్నారు और पानी का पानी करने के लिए। फिर हम क्यों పాలని పాలుగా, నీళ్ళని నీళ్ళగా చేయడం కోసం తండ్రి వచ్చి ఉన్నారు. लड़ाई लड़े? మరి మనం ఎందుకు యుద్ధం చెయ్యాలి? जब बाप ही सब कुछ करने के लिए आया हुआ है, ఎప్పుడైతే తండ్రే అంతా చేయడం కోసం వచ్చి ఉన్నారో, सच्चाई के लिए लड़ाई लड़ने के लिए आया हुआ है, సత్యత కోసం యుద్ధాన్ని చేయడం కోసమే వచ్చి ఉన్నారో, तो हमें लड़ाई लड़ने की दरकार అప్పుడు మనకి యుద్ధం చేయవలసిన అవసరం है। లేనే లేదు. बाबा हमको वर्षा दे रहे हैं, బాబా మనకి వారసత్వాన్ని ఇస్తున్నారు. तो हमको लग जाता है। అయితే మనకి లవ్ వెళ్తుంది. जिनका लब नहीं जाता है, ఎవరి లవ్ అయితే వెళ్ళదో, जो लड़ते झगड़ते रहते हैं, वो तो बाप ఎవరైతే
కొట్లాడుతూ యుద్ధం చేస్తూ ఉంటారో आपको जानते ही नहीं है। వారు తండ్రి గురించి అయితే వారికి తెలియనే తెలీదు. वो तो निराकार को बाप मानते हैं। వారైతే నిరాకారుణ్ణి తండ్రి అని అనుకుంటారు. क्या ఏంటి? किसको मानते हैं? వారు ఎవరిని ఒప్పుకుంటారు? निराकार को बाप मानते हैं। నిరాకారుణ్ణి తండ్రి అని ఒప్పుకుంటారు. भगवान मानते हैं। భగవంతుడు అని ఒప్పుకుంటారు. अब निराकार को लव कैसे करेंगे? ఇప్పుడు నిరాకారుణ్ణి లవ్ ఎలా చేస్తారు? हैं? సాకారంలో అని స్టూడెంట్ ఏదో అన్నారు. निराकार को लव तब ही कर सकते हैं నిరాకారుణ్ణి లవ్ ఎప్పుడు చేయగలుగుతామంటే जब साकार में आवे। ఎప్పుడైతే సాకారంలోని వస్తారో. साकार के द्वारा ही स्नेह प्यार होता है। సాకారం ద్వారానే స్నేహం ప్రేమ ఉంటుంది. निराकार बिंदु से स्नेह की कोई बात నిరాకార బిందువుతోని స్నేహం ప్రేమ అనే విషయం और दुश्मनी की మరియు శత్రుత్వం యొక్క लव की भी कोई बात नहीं और दुश्मनी की भी कोई बात లవ్ యొక్క విషయం కూడా ఏమి మరియు శత్రుత్వం యొక్క విషయం కూడా ఏమి निराकार के साथ नहीं होती है। నిరాకారునితో పాటు ఉండదు. और तुम बच्चों का है भी रूहानी लव। మరియు పిల్లలైన మీది ఆత్మిక లవ్ అయ్యింది. रूह अपने सुप्रीम बाप को याद करती। ఆత్మ తమ సుప్రీం ఫాదర్ని స్మృతి చేస్తుంది. रूहानी बाप पढ़ाते। ఆత్మిక తండ్రి చదివిస్తారు. ये बातें कोई शास्त्रों में भी ఈ नहीं, విషయాలు శాస్త్రాలలోని కూడా ఏమీ లేవు. तुम पढ़ते रहते हो। మీరు చదువుతూ ఉంటారు और भगवान के महावाक्य तुम नोट करते रहते हो। మరియు భగవంతుడి యొక్క మహావాక్యాలని మీరు నోట్ చేస్తూ ఉంటారు. तो तुम जानते हो कि हम कोई पूजा थोड़ी करते అయితే हैं। మీకు తెలుసు మేము పూజ ఏదైనా చేస్తామా ఏంటి? तुम तो मूर्तियों को మీరైతే విగ్రహాలకి और शास्त्रों को శాస్త్రాలని మరియు जो मनुष्यों के द्वारा बनाए हुए हैं మనుష్యుల ద్వారా ఏవైతే తయారు చేయబడి ఉన్నాయో उनको तुम ऐसे ही फेंक देते हो। వాటిల్లైతే మీరు అలాగే విసిరేస్తారు. हैं? फेंक देते हो, संभाल के रखते हो। విసిరేస్తారా లేక జాగ్రత్తగా పెట్టి ఉంచుతారా? हैं? फेंक देते हो। విసిరేస్తారు. ये तो पढ़ाई है। ఇది చదువు అయ్యింది. इनको कहा जाता है महावाक्य। వీటిని అంటారు మహావాక్యాలు అని. ये महावाक्य दिल में धारण करने ఈ होते हैं। మహావాక్యాలని హృదయంలో ధారణ చేయాల్సి పడుతుంది. और धारणा करने के लिए नोट करते మరియు ధారణ చేయడం కోసం నోట్ చేస్తారు. हैं। धारणा हुई, ధారణ అయ్యింది, पद मिल गया, పదవి లభించింది, फिर नोट क्या करेंगे? మళ్ళీ ఇంకేం నోట్ చేస్తారు? 27 जून 68 की रात्रि क्लास का दूसरा पेज। 27 జూన్ 1968 రాత్రి క్లాసు యొక్క 2వ పేజీ. अभी तुम सुनते हो, फिर ये प्रायलोप हो जाता है। ఇప్పుడు మీరు వింటారు, మళ్ళీ ఇది ప్రాయహలోపం అయిపోతుంది. बाप ही आकर के कल्प कल्प हमको पढ़ाते हैं తండ్రి వచ్చి కల్పం కల్పం మనల్ని చదివిస్తారు और पदवी प्राप्त कराते हैं पढ़ाई के अनुसार। మరియు చదువు ఆధారంగా పదవిని కూడా ప్రాప్తింపజేస్తారు. ये कोई बड़ी बात नहीं ఇదేమీ है। కొత్త విషయం పెద్ద విషయం ఏమీ కాదు. कितना सहज ज्ञान అవ్వడానికి చాలా సహజమైన జ్ఞానం అయ్యింది. और उस पढ़ाई में तो माथा ही फिर जाता है। ఆ చదువులో అయితే తలే తిరిగిపోతుంది, మస్తకమే తిరిగిపోతుంది. तो बहुत सहज पढ़ाई। ఇదైతే చాలా సహజమైన చదువు అయ్యింది. बाप को और सृष्टि के चक्र को जानना है తండ్రిని మరియు సృష్టి చక్రం గురించి తెలుసుకోవాలి. మరియు और करना क्या है? మరియు ఏం చేయాలి? ये तो पढ़ाई हुई। ఇదైతే చదువు అయ్యింది. बाप को जाना తండ్రిని తెలుసుకోవటం और ड्रामा को जाना, మరియు డ్రామాని తెలుసుకోవటం. ये तो पढ़ाई की बात हुई। ఇదైతే చదువు యొక్క విషయం అయ్యింది. करना क्या है? కానీ చేయడం ఏం చెయ్యాలి? अरे कुछ प्रैक्टिकल भी करना है। అరే ప్రాక్టికల్గా కూడా ఏదైనా చెయ్యాలా? क्या
करना है? ఏం చెయ్యాలి? सब भूल गए, అంతా మర్చిపోయారా? प्रैक्टिकल भूल गए ప్రాక్టికల్ మర్చిపోయారా? और पवित्र रहना है। మరియు పవిత్రంగా ఉండాలి. करना क्या है? చేయడం ఏంటి? पढ़ाई का तंत्र क्या है? చదువు యొక్క తంతు ఏమయ్యింది? ये पढ़ाई पढ़ाई जा रही है। అందువలన చదువుని చదివించడం జరుగుతుంది पवित्र रहने की। పవిత్రంగా ఉండడం కోసం. अपन को आत्मा समझते रहेंगे స్వయాన్ని ఆత్మ అని అనుకుంటూ ఉన్నట్లయితే तो देहभान उड़ जाएगा, అప్పుడు దేహభానం అనేది ఎగిరిపోతుంది, आत्मा पवित्र बन जाएगी। ఆత్మ పవిత్రంగా తయారైపోతుంది. ये शरीर पहले था क्या? ఈ శరీరం మొదట ఉండేదా ఏంటి? पहले पहले ये शरीर था, మొట్టమొదట ఈ శరీరం ఉండేదా? कहाँ था? ఎక్కడుండేది? अरे पहले पहले అరే మొట్టమొదట ये शरीर था, ఈ శరీరం ఉండేదా? नहीं था। ఉండేది కాదు. कहाँ था फिर? शरीर पर ఎక్కడుండేది? नाम था। శరీరం పరంధామంలో ఉండేదా? స్టూడెంట్ అన్నారు ఏదో ఆత్మని. आत्मा परम नाम में थी, परम नाम ఆత్మ పరంధామంలో ఉండేది. से जब इस सृष्टि पर आई ఆత్మ ఎప్పుడైతే ఈ సృష్టి మీదకి వస్తుందో तब 5 तत्वों का चोला అప్పుడు పంచతత్వాల యొక్క శరీరాన్ని धारण किया। ధారణ చేసింది. फिर इस मानवे में ये शरीर तुमने बाद में लिया है। మళ్ళీ తరువాత ఈ మాండవాలోని ఈ శరీరాన్ని తరువాత తీసుకున్నాం. तो ये बेहद का मांडवा तुम्हारी स्टेज है। అయితే ఈ బేహద్దు మాండవ మీ యొక్క స్టేజ్ అయ్యింది. आत्मा पार्टधारी है ఆత్మ పాత్రధారి అయ్యింది. और ये शरीर रूपी दुम మరియు ఈ శరీరు రూపి దుంబ్ क्या है? ఏమయ్యింది? चोला है। శరీరం అయ్యింది. इस मानवे में ये सूरज चांद बत्तियां आदि हैं। ఈ మాండవాలోని ఈ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ఉన్నాయి. उनको तुम अभी तक कहते थे सूर्य देवता, వారిని ఇప్పటి వరకు మీరు అనేవారు సూర్యదేవత. क्या ఏంటి? जड़ बत्तियों को तुम क्या कहते थे? జడమైన ఏవైతే లైట్లు ఉండేవో వాటిల్ని మీరేమనేవారు? जड़ देवता। జడదేవత. परंतु కానీ वो जड़ बत्तियां कोई देवता है क्या? ఆ జడమైన ఏవైతే దీపాలు ఉన్నాయో అవి దేవత ఏంటి? चंद्र देवता। చంద్రదేవత. अरे वो तो जड़ बत्तियां हैं, అరే అవైతే జడమైన దీపాలు. उनको देवता कैसे कहेंगे? వారిని దేవత అని ఎలా అంటారు? क्या देते हैं वो? వారు ఏమిస్తారు? हैं? ज्ञान देते हैं क्या? జ్ఞానాన్ని ఇస్తారా ఏంటి? లేదు. बाकी ये तो रोशनी देने वाले हैं। మిగతా వీరైతే ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి వారు. भक्ति मार्ग में उनको पूजते भी, భక్తి మార్గంలో వారిని పూజిస్తారు కూడా. ये है ज्ञान सूर्य। వీరయ్యారు జ్ఞాన సూర్యుడు. वो फिर वो सूर्य को पूजते, మళ్ళీ వారైతే ఆ సూర్యుణ్ణి పూజిస్తారు, जल आदि देते हैं। జలమది ఇస్తూ ఉంటారు. ये सभी बेहद की समझ, बेहद की बातें हैं। ఇవన్నీ బేహద్దు విషయాలయ్యాయి. भक्ति मार्ग में बेसमझी ही बेसमझी। భక్తి మార్గంలోని తెలివి తక్కువతనమే తెలివి తక్కువతనం. सोचना चाहिए ఆలోచించాలి. इतनी बरसात कैसे पड़ती है? ఇంత వర్షం ఎలా కురుస్తుంది? हैं? इतनी बरसात पड़ती है, ఇంత వర్షం కురుస్తుంది. वो बरसात बरसाने वाला ఆ వర్షాన్ని కురిపించేటటువంటి వారు कौन है? ఎవరు? अरे सूर्य तपता है, ఏ సూర్యుడు తప్పిస్తాడు, जल गर्म होता है, भाप జలం వేడవుతుంది, बन के उड़ता है, तो ఆవిరిగా ఎప్పుడైతే ఎగురుతుందో అప్పుడు बरसात होती है। వర్షం కురుస్తుంది. वो है जड़ सूर्य। వారయ్యారు జడ సూర్యుడు और ये है మరియు వీరయ్యారు
ये है ज्ञान सूर्य, మీరయ్యారు జ్ఞాన సూర్యుడు. ये ज्ञान ఈ सूर्य జ్ఞాన సూర్యుడు जितना जितना ఎంతెంత तपत देता रहेगा ज्ञान की, తపత్ అనేది జ్ఞానం యొక్క వేడిని ఇస్తూ ఉంటారో उतना उतना అంతంత मनन चिंतन मंथन మనన చింతన మంథన बढ़ता रहेगा। పెరుగుతూ వెళ్తుంది. तो देखो भक्ति मार्ग में क्या क्या करते అయితే हैं చూడండి భక్తి మార్గంలో ఏవేవో చేస్తూ ఉంటారు. और तुम अभी क्या करते हो? మరియు మీరు ఇప్పుడు ఏం చేస్తారు? यहाँ भी हनुमान का एक मंदिर है। ఇక్కడ కూడా హనుమంతుడి యొక్క ఒక మందిరం ఉంది. एक दिन एक्सीडेंट हो गया, ఒక రోజు యాక్సిడెంట్ అయిపోయింది. कोई ने बोल दिया ఎవరో అనేసారు यहाँ एक्सीडेंट हो गया है, यहाँ हनुमान का मंदिर बनाओ। ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయింది, ఇక్కడ హనుమంతుడి యొక్క మందిరాన్ని కట్టేయండి. नहीं तो ऐसे ही एक्सीडेंट आदि होते रहेंगे। లేకుంటే ఇలాగే యాక్సిడెంట్లు అవి అవుతూ ఉంటాయి. बस అంతే. फिर क्या था, आनंद आनंद मंदिर बन गए। వెంటనే మందిరం తయారైపోయింది. आस्ते आस्ते నెమ్మది నెమ్మదిగా बढ़ते बढ़ते अभी कितने हनुमान के मंदिर बन गए। పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఎన్ని హనుమంతుడి యొక్క మందిరాలు తయారైపోయాయి. भक्ति मार्ग का देखो कितना प्रभाव భక్తి है। మార్గం గురించి చూడండి ఎంత ప్రభావం ఉందో. सुनी सुनाई बातों पर भारतवासी क्या क्या करते रहते हैं। చెప్పుడు మాటలు విని భారతవాసీలు ఏవేవో చేస్తూ ఉంటారు. बहुत बड़ा झाड़ है। చాలా పెద్ద వృక్షం అయ్యింది. तुम्हारा तो ज्ञान का बीज कितना छोटा है। మీ జ్ఞానం యొక్క బీజం ఎంత చిన్నదయ్యింది. अभी ఇప్పుడు सारे भारत पर राहु की दशा है। మొత్తం భారత్ అంతటి మీద రాహు యొక్క దశ ఉంది. बाप आकर के भारत को बृहस्पति की दशा में ले जाते తండ్రి हैं। వచ్చి భారత్ని బృహస్పతి యొక్క దశలోకి తీసుకుని వెళ్తారు. बच्चे जो भी आते हैं, పిల్లలు ఎంతమంది అయితే వస్తారో कोई भी बात दिल में हो ఏ విషయం మనసులో ఉన్నా तो जरूर बाबा से पूछेंगे। అప్పుడు తప్పకుండా బాబాని అడుగుతారు. परंतु కానీ बाबा के सामने आके आते आते प्रश्न ही उड़ जाते हैं। బాబా ఎదురుగా వస్తూ వస్తూ ప్రశ్నలే ఎగిరిపోతాయి. क्या ఏంటి? बच्चे పిల్లలు पीछे से सोचते हैं हम बाबा से ये पूछेंगे, वो వెనక నుంచి ఆలోచిస్తారు, మేము బాబాని ఇది అడుగుతాము, पूछेंगे, అది అడుగుతాము, ऐसे पूछेंगे, అలా అడుగుతాము, ऐसे पूछेंगे, ఇలా అడుగుతాము. और सामने आकर सारे प्रश्न మళ్ళీ ఎదురుగా వచ్చిన తర్వాత ప్రశ్నలన్నీ उड़ जाते हैं। ఎగిరిపోతాయి. ऐसे क्यों होता అలా है? ఎందుకు అవుతుంది? हैं? తండ్రి శాంతి సాగరుడు అయ్యారని స్టూడెంట్ అన్నారు. बेहद के बाप से బేహద్దు తండ్రితో बेहद का वर्षा तो तुमको जरूर मिलेगा। బేహద్దు వారసత్వం అయితే మీకు తప్పకుండా లభిస్తుంది. फिर उसमें चाहिए दैवी गुण। మళ్ళీ దానిలోని కావాలి దైవీ గుణాలు, पवित्रता, పవిత్రత. और कोई बात नहीं है। ఇంకే విషయం లేదు. तुम्हारी एम ऑब्जेक्ट మీ ये है। యొక్క ఏం అబ్జెక్టే ఇదయ్యింది. दैवी गुण तो जरूर దైవీ चाहिए, గుణాలైతే తప్పకుండా కావాలి. उससे तुम्हारा ही फायदा దాని होगा। ద్వారా మీకే లాభం అవుతుంది. दैवी गुण धारण नहीं करेंगे దైవీ గుణాలని ధారణ చెయ్యకపోయినట్లయితే तो पदवी ऊंचा नहीं पाएंगे। మీరు పదవిని కూడా ఉన్నతంగా పొందలేరు. बाप आते ही ये पुरुषार्थ कराने के लिए, पढ़ाने के लिए। తండ్రి పురుషార్థంని చేయించడం కోసం మరియు చదివించడం కోసమే వస్తారు. तो पुरुषार्थ करना चाहिए ना, అయితే పురుషార్థంని చెయ్యాలి కదా. घाटा क्यों डालना चाहिए। నష్టం ఎందుకని చేసుకోవాలి? बाबा ने समझाया है బాబా అర్థం చేయించారు. कि अभी विनाश होता है, ఏమనంటే ఇప్పుడు వినాశనం అవుతుంది. बच्चों को పిల్లలకి विनाश से पहले ही सभी कुछ दे जावे। వినాశనం కంటే ముందే అన్నీ ఇచ్చి వెళ్ళిపోవాలి. हैं?
क्या दे जावे? ఏమి ఇచ్చి వెళ్ళిపోవాలి? हैं? ज्ञान का जो भी, జ్ఞానం యొక్క ఏదైతే, पढ़ाई का जो भी जिसको वर्षा लेना है, చదువు యొక్క వారసత్వం ఎవరికి ఎంత తీసుకోవాలో, पढ़ाई के आधार पर जो भी पढ़ाई, చదువు ఆధారంగా ఏదైతే చదువు पढ़ने के बाद पद मिलता है, చదివిన తర్వాత పదవి లభిస్తుందో, पढ़ाई के आधार पर ही तो मिलता है। చదువు ఆధారంగానే లభిస్తుంది కదా। तो बाप कहते हैं बच्चों को जल्दी जल्दी पूरा అయితే తండ్రి అంటారు పిల్లలకి త్వరగా పూర్తిగా दे जावे, ఇచ్చి వెళ్ళిపోవాలి। परंतु अभी मौत तो आया नहीं। కానీ ఇప్పుడు మృత్యువు అయితే రాలేదు। इसलिए सब अज्ञान की नींद में सोए पड़े। అందువలనే అందరూ అజ్ఞానం యొక్క నిద్రలో పడుకొని ఉన్నారు। क्योंकि विनाशकाले विपरीत बुद्धि है ना। ఎందుకంటే వినాశకాలే విపరీత బుద్ధి అయ్యింది కదా। तुम्हारी तो बाप से प्रीति बुद्धि है, ఏదైతే తండ్రితోని ప్రీతి బుద్ధి ఉంది, बाप तुमको दिल से प्यार करते हैं, తండ్రి మిమ్మల్ని హృదయంతో ప్రేమిస్తారు, तुम भी बाप को प्यार करते మీరు కూడా తండ్రిని ప్రేమిస్తారు। हो। इस समय कमाई करते रहो, ఈ సమయంలో సంపాదన చేసుకుంటూ ఉండండి। जब लड़ाई का टाइम होगा ఎప్పుడైతే యుద్ధం యొక్క సమయం అనేది ఉంటుందో फिर तो लड़ाई में बुद्धि जाएगी అప్పుడు మళ్ళీ యుద్ధంలోకి బుద్ధి వెళ్తుందా, या कमाई में बुद्धि లేక जाएगी? సంపాదనలోకి బుద్ధి వెళ్తుందా? लड़ाई में बुद्धि चली जाएगी। యుద్ధంలో బుద్ధి వెళ్తుంది అని స్టూడెంట్ అన్నారు। బాబా యుద్ధంలోకి బుద్ధి వెళ్తుంది। अभी तो 21 जन्म की कमाई है, ఎప్పుడైతే 21 జన్మల యొక్క సంపాదన అయ్యింది, गफलत मत करो। పొరపాట్లని చెయ్యొద్దు। ब्राह्मणों का संग तारे బ్రాహ్మణుల యొక్క సాంగత్యం తారే, और शूद्रों का संग बोरे। మరియు శూద్రుల యొక్క సాంగత్యం బోరే। शूद्र उनको कहा जाता है శూద్రులు అని ఎవరినంటారు అంటే जो कुसंग करते हैं। ఎవరైతే కుసంగాన్ని చేస్తూ ఉంటారు। ब्राह्मण किसको कहा जाता है? బ్రాహ్మణులు అని ఎవరినంటారు? सत्य एक है, जो సత్యమైన వారు ఒక్కరయ్యారు। एक का संग करे सो ब्राह्मण, ఒక్కరి యొక్క సాంగత్యాన్ని ఎవరైతే చేస్తారో వారు బ్రాహ్మణులు। जो अनेकों का संग करे ఎవరైతే అనేకుల యొక్క సాంగత్యాన్ని చేస్తారో सो సో शूद्र। వారు శూద్రులు। बाकी टाइम थोड़ा बचा हुआ है। మిగతా సమయం అనేది చాలా కొద్దిగా మిగిలి ఉంది। अच्छा, మంచిది। बच्चों को गुड नाइट। పిల్లలకి గుడ్ నైట్ మరియు నమస్తే। విసిడి నంబర్ 1022, అనంతపురం, ఆంధ్రప్రదేశ్। ఓం శాంతి।